తలంపులు వ్యక్తపరచబడినప్పుడే నీ వధువును నైతినయ్యా. నీవంతరిగా ఉన్నప్పుడే నానయ్యా. ఆ తలంపులు వ్యక్తపరచబడినప్పుడే నీ వధువును నైతినయ్యా. యేసయ్యా పడాలి. యేసయ్యా యేసయ్యా నా ప్రియుడా. యేసయ్యా 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 మనోహరుడా. ప్రత్యక్షతలో నిన్ను తెలుసుకున్నానయ్యా. నీ వాక్యమనే మార్గంలో కలుసుకున్నానయ్యా. నీ ప్రత్యక్షతలో నిన్ను తెలుసుకున్నానయ్యా. నీ వాక్యమనే మార్గంలో కలుసుకున్నానయ్యా. రవ్వంతైన ఈ సృష్టి లేనప్పుడే ఉన్నానయ్యా. కల్వారిలో సిలువ వేయబడినప్పుడే నీ పక్క నుండి తీసావయ్యా. రవ్వంతైన ఈ సృష్టి లేనప్పుడే నీ నడుములో ఉన్నానయ్యా. కల్వారిలో సిలువ వేయబడినప్పుడే నీ పక్క నుండి తీసావయ్యా. యేసయ్యా 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 నా ప్రియుడా. యేసయ్యా 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 మనోహరుడా. అందరూ చప్పట్లు కొట్టి స్థితులను ఎక్కిద్దాం. పరీక్షకై నన్ను పంపించావయ్యా. నా యాత్రను ముగించి పితరుల నద్దకు చేరదనయ్యా. ఈ భూమి మీదకి పరీక్షకై నన్ను పంపించావయ్యా. నా యాత్రను ముగించి పితరుల నద్దకు చేరదనయ్యా. నిశ్చేతులకు వెళ్ళే జాబితాలు నేను ఉన్నానయ్యా. చెరగని నీ రక్తములో నా పేరును రాసావయ్యా. నిత్యత్వమునకు వెళ్ళే తుది జాబితాలు నేను ఉన్నానయ్యా. చెరగని నీ రక్తముతో నా పేరును రాసా
యేసయ్యా గ్లోరీ యేసయ్యా యేసయ్యా నా ప్రియుడా యేసయ్యా 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 మనోహరుడా హల్లెలూయా హల్లెలూయా. మన నిత్యత్వమునకు వెళ్ళే తుది జాబితాలో మన పేరుందా? యేసుక్రీస్తు యొక్క చెరగని ఇంకు రక్తముతో ఆయన యొక్క మన పేరును రాశాడు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఆయన స్తుతించి ఆయన ఆరాధించాం, ఆయన నామాన్ని గణపరిచాం. మరి ఆయన స్తుతించట్లో ఆనందం ఉంది, ఆయన ఆరాధించట్లో సంతోషం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని మనం అనిపించడానికే దేవుడు నిత్యత్వంలో నుండి కాలంలోనికి పంపించాడు ఆయన. గ్లోరీ టు గాడ్. మంచిది. మరి ప్రభువుని యేసుక్రీస్తు యొక్క అదృశ్యవధు సిద్ధపాడు కూడికలలో ఈ యొక్క మరి వాక్య పరిచర్య చేయడానికి, ఈ యొక్క 13వ కూడికలో వాక్య పరిచర్య చేయడానికి మరి సేవకుల్ని ఆహ్వానించినప్పుడు మరి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చినటువంటి వారికిని, వారి యొక్క కుటుంబ సభ్యులకును, మరి దేవుని యొక్క మరి సేవకురాలకును, అలాగే ఇచ్చినటువంటి సహోదరులకును ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. మరి వారు చాలా బిజీగా ఉంటారు, అయినప్పటికీ కూడా మనం ప్రేమించి మరి ఈరోజు రేపు ఉదయకాల సమయంలో కూడా మరి వాక్యం ద్వారా బలపరచడానికి వారు మంచి మనకి అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా. మరి మంచిది. సమయంలో వాక్యం అందించవలసిందిగా ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని వరకు అప్పగిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అలా నిలబడినట్టుగానే పరిశుద్ధ గ్రంథంలో నుండి మన లేఖన భాగాలు చదువుకున్న తర్వాత మనం కూర్చుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటికైనను యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటికైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటికైనను చూచుటికైనను యోగ్యుడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటికై జయం పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచి నీడు చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం మందు ఆసీనుడే ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకునను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులు వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకునున్న 24 పెద్దలను ఆ గొర్రె పిల్లదుడు సాగిలపడరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీ గ్రంథం తీసుకుని దాని ముత్తలు విప్పుటకు యోగ్యుడవు, నీవు ఓదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి ప్రభు ఈ విధంగా మమ్మల్ని సమకూర్చిన దానికి స్తోత్రాలు. మా మధ్యలో ప్రాముఖ్యమైన వ్యక్తివి నీవే. మేమంతా కూడా నీ వైపే చూస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో నీ యొద్ద నుంచి మాకు గొప్ప వెలుగు వస్తుంది. ఆ వెలుగే మమ్మల్ని పునరుద్ధరిస్తుంది. ఆ జీవపు శక్తి ప్రభు 7 ముద్రలో ఉందని నువ్వు చెప్పావు.
ఆ 7 ముద్రలే మమ్మల్ని ఆయన పునరుద్ధరిస్తూ ఉంది, ఎత్తబాటుకు సిద్ధపరుస్తూ ఉంది. తండ్రి, మేము దాని వైపే చూస్తున్నాము, ఆ చలింపజేసే శక్తి వైపే మేము చూస్తున్నాం. ఈ రాత్రి తప్పకుండా ప్రభువా మాతో మాట్లాడండి. నీ దాసులు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడి ప్రభువా దావీ కూడికల్ని ఏర్పాటు చేశాడు. అపోస్తలుడైన పౌలు నేను వ్యయమైపోయిన ప్రజల కోసం అన్నాడు. దావీదుగో ఈరోజు నీ బిడ్డలు ఎంతో వ్యయపరిచి సంఘము సిద్ధపడాలని ఒక చక్కని అద్భుతమైన కూడికలు ఏర్పాటు చేశాడు. సంఘము తప్పనిసరిగా సేవకుని యొక్క ఆ వ్యయ ప్రయాసాలను గుర్తించాలిగాక. తండ్రి, మీరే సహాయం చేయండి, సేవకుని దీవించండి. దావీదుగో ప్రభువా దైవజనులను ఆశీర్వదించండి, ఆయన కుటుంబాన్ని దీవించండి, ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ అద్భుతమైన సహవాసములో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా ఉంచినందుకు నేను స్తుతిస్తూ ప్రభువా, నేను గణపరుస్తూ ప్రభువా. ఇదిగో లేఖనాలు చదువాము, మా శక్తి మేరకు లేఖనాలు మేము చదవగలము, కానీ వాటిని అనువదించేవాడు నీవే. తప్పనిసరిగా వాక్యాన్ని మీరు అనువదించండి, నాతో నా సోదరి సోదరులందరితో మాట్లాడమని, ఈ కూడికి అనంతరం సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ కూడికి వ్యతిరేకమైన దురాత్మ శక్తులన్నింటినీ బంధిస్తూ ప్రభునేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు సార్. అలాగే పాస్టర్ ఇమ్మానుయేల్ పాల్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, ఆయన కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అంటే దరిదాపుగా 6 రోజులుగా మీ కూడికలు జరుగుతూనే ఉన్నాయి. మీరు వెలిసిపోయారేమో అనుకుంటున్నాను. హల్లెలూయా. అయితే సహోదరుడు జోసెఫ్ బ్రహ్మం చెప్తున్నాడు, కోటాలు అయిపోతానని మాకు బాధ కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. ఎవరైతే కోటాల్లో సంతోషిస్తారో, ఎంజాయ్ చేస్తారో, కోటాలు అయిపోతుంటే వాళ్ళకి బాధ వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది బాధతో ఉన్నారు కోటాలు అయిపోతున్నాయని? నిజంగా బాధ అనిపిస్తుందా? హల్లెలూయా. అయితే సంతోషం అనిపిస్తున్న ప్రజలు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అనేక మంది దైవజనులు వచ్చారు. లాస్ట్ చీటీ నా మీద పడ్డది. ఆమేన్. లాస్ట్ చీటీ నా మీద పడ్డది. దేవుడు మరి తన నడిపింపుని బట్టి కొన్ని మాటలు ఇవ్వాలని నేను దేవుడిని వేడుకుంటున్నాను. ఎందుకంటే నాకంటే ముందు వచ్చిన దైవజనుల కంటే నేను గొప్పగా ప్రసంగం ఏం చేయను, కానీ హల్లెలూయా నేను సహవాసం చేయడానికి వచ్చానన్నమాట. ఇక్కడ వధువు ఉంది, వధువుతో సహవాసం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను దైవజనులు కలుసుకోవడానికి చక్కగా దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రైట్, మంచిది. ఇంక నన్ను పరిచయం చేసుకోవాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే ఇదివరకే మీ వద్దకు వచ్చాను కాబట్టి నా పరిచయం ఏమీ అవసరం లేదు. హల్లెలూయా. అవునవును అవునవును దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకెలాంటి పక్కన పెద్ద దైవజనులు పెట్టుకుని బోధించడం చాలా సవాలుగా ఉంటుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో వచ్చి కొన్ని విషయాలు, ఈ గడియకు ఉపయోగపడే విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ చేసుకుంటూ ఉన్నారు. ఈస్టర్ పండగను ఆచరిస్తున్నారు. ఈస్టర్ అనేది ఒక సెలబ్రేషన్ కాదు. ఈస్టర్ అనేది సెలబ్రేషన్ ఎవరు చేయాలంటే పాపములో నుండి, అపరాధములో నుండి, లోక కార్యాలలో నుంచి బయటకు వచ్చినవాడు మాత్రమే ఈస్టర్ సెలబ్రేషన్ చేయాలి. ఈరోజు అదే లోకంలో బ్రతుకుతూ, అదే లోకంలో జీవిస్తూ, పాపంలోనే బ్రతుకుతూ ఈస్టర్ సెలబ్రేషన్ చేసేది వాస్తవం కాదు. ఈరోజు ఈస్టర్, ప్రతిరోజు ఈస్టరే తిరిగి జన్మించిన వాడికి. ఎందుకంటే నేను దినదినము చనిపోతున్నాను, క్రీస్తులో లేపబడుతున్నాను అన్నాడు. అంటే మనకు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా ఒకే రోజు జరగాలి. ఎందుకంటే మనం బలిపీఠం దగ్గరికి వచ్చి మనం చచ్చిపోవాలి. నా పాపముల విషయంలో, అపరాధం విషయంలో, స్వచిత్వ విషయంలో చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత దేవుడే పైకి లేపుతాడు. దట్ ఈజ్ ఈస్టర్. ఈస్టర్ పొందుకున్నటువంటి నీకు నెక్స్ట్ ర్యాప్చర్ ఉంటుంది. ఈ 3 మన వ్యక్తిగత జీవితాలకి చాలా అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఈ 3 మన జీవితాలకి చాలా అవసరమై ఉన్నది. గుడ్ ఫ్రైడే నీ జీవితంలో లేకపోతే నీకు ఈస్టర్ రాదు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే ఇస్ ద నాట్ ఎ ఈవెంట్, ఇస్ ద పర్సనల్. గుడ్ ఫ్రైడే అనేది వ్యక్తిగతమైనది, ఈస్టర్ అనేది కూడా వ్యక్తిగతమైనది.
సో గుడ్ ఫ్రైడే మనకు ఉండాలి. వ్యక్తిగతంగా నా జీవితంలో గుడ్ ఫ్రైడే ఉంది అనే చెప్పుకునే ధైర్యం మనకు ఉండాలి. ఎప్పుడు గుడ్ ఫ్రైడే అంటే మనము ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు, ఆ బలిపీఠం ఎద్దుకు వచ్చి, వేదిక ఎద్దుకు వచ్చి మన పాపములన్నీ ఒప్పుకుని ఆ పాప విషయంలో చనిపోయినప్పుడు అది మన గుడ్ ఫ్రైడే. అదే సమయంలో నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డావో దేవుడు వచ్చి నిన్ను, ఆత్మ వచ్చి నిన్ను పైకి లేపుతుంది. దట్ ఈజ్ యువర్ ఈస్టర్. ప్రవక్త అన్నాడు, ఈస్టర్ సీల్ అనే వర్తమానంలో ఈస్టర్ ఎవరో కాదు, మనమే ఈస్టర్ అని చెప్పాడు. ఈస్టర్ కేవలం యేసుది మాత్రమే కాదన్నాడు, యేసుతో పాటు యేసుది మనది కూడా ఈస్టర్ అని చెప్పాడు. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈస్టర్ వాళ్ళకి సంబంధించవచ్చు, కానీ 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈస్టర్ కేవలం యేసు ప్రభువు వారికి ఈస్టర్ కాదు, కానీ మన ఈస్టర్ కూడా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సో ఈ ఈస్టర్ ఉండాలి, గుడ్ ఫ్రైడే ఉండాలి, తర్వాత ర్యాప్చర్ ఉండాలి. అందుకే చూడండి, యేసు ప్రభువు వారు శుక్రవారం నాడు చనిపోయాడు, గుడ్ ఫ్రైడే. ఆదివారం నాడు పునరుద్ధరించబడ్డాడు. ఆఫ్టర్ 40 days ర్యాప్చర్ అయ్యాడు. అందుకే మన జీవితంలో కూడా గుడ్ ఫ్రైడే ఉండాలి. మన ప్రతి పాపమికి, లోకానికి చచ్చిపోవాలి. అలాగే క్రీస్తుతో పాటు మనం లేపబడాలి. ఆ తరువాత మనకు ర్యాప్చర్ ఉండాలి. గుడ్ ఫ్రైడే లేకుండా నీకు ఈస్టర్ రాదు, ఈస్టర్ లేకుండా నీకు ర్యాప్చర్ రాదు. సో ఈ 3 ఖచ్చితంగా నువ్వు ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇది గొప్ప విజయోత్సవ దినమని నేను నమ్ముతున్నాను. ఇది గొప్ప విజయం పొందుకున్న దినం ఇది. యేసు ప్రభువు వారు ఎలాంటి విజయాన్ని పొందుకున్నాడంటే, ఆయన విజయం ఏంటంటే మనల్ని సంపాదించడమే ఆయన విజయమై ఉన్నది. ఇప్పుడు ఆయన విజయమునకు మనం సాక్షులమై ఉన్నాం. ఎప్పుడు సాక్షులం అవుతున్నామంటే, ఆ పునరుద్ధానం మన జీవితంలో జరిగినప్పుడు ఆ పునరుద్ధానానికి మనం సాక్షులుగా ఉంటున్నాం. మనం ఎప్పుడైతే మన జీవితాలు కూడా పునరుద్ధరించబడుతున్నాయో, అందుకే పౌలు అన్నాడు, నేను యేసుక్రీస్తుతో పాటు సిలువబడ్డాను, క్రీస్తుతో పాటు లేపబడ్డాను, క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు అన్నాడు. దట్ ఈస్ ద రియల్ గుడ్ ఫ్రైడే, రియల్ ఈస్టర్, రియల్ ర్యాప్చర్. హల్లెలూయా. సో ఈ యొక్క విజయంలో మనం పాలిభాగస్తులం అయి ఉన్నాం. మనము ఆయన సాధించినటువంటి విజయానికి మనం బయట లేము, కానీ ఆ విజయములో పాలిభాగస్తులం అయి ఉన్నాం. ఎంతమంది ఉన్నారా విజయంలో? ఇప్పుడు ఆ విజయానికి సాక్షులుగా మనం ఉండాలి. ఆ విజయానికి సాక్షులుగా ఉండాలి. సెలబ్రేట్ చేసేవారుగా కాదు మనం ఉండవలసింది, సాక్షులుగా ఉండాలి. నువ్వు ఎలా సాక్ష్యం ఇస్తావో తెలుసా? నీ యందు క్రీస్తు జీవితం కనపరచడమే ఆ గొప్ప సాక్ష్యమై ఉన్నది. హల్లెలూయా. గొప్ప విజయాన్ని ఇచ్చాడు ఆయన, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సో గమనించండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక గ్రంథం కనబడుతుంది, మనకు బాగా పరిచయమైన గ్రంథము. ప్రతి సేవకుడి నోట్లో, ప్రతి పాటలోనూ, ప్రతి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు బాగా మనకు తిరిగేది ఏంటంటే 7 ముద్రలు, 7 ముద్రలు, 7 ముద్రలు. ఈ 7 ముద్రలు లేకుండా మనకు నిద్ర పట్టదు, 7 ముద్రలు లేకుండా మనం పడుకోము. ఎందుకు 7 ముద్రలు లేకుండా మనం పడుకోము, నిద్రపోమంటే, ఎందుకంటే అది మన ఫ్యామిలీ ఆల్బమ్ కనుక. మన ఫ్యామిలీ ఆల్బమ్ కనుక మనం నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ గ్రంథములు ఎవరున్నారంటే మనమే ఉన్నాం. ఆ గ్రంథంలో నేనే ఉన్నాను, ఆ గ్రంథంలో మీరు ఉన్నారు. ఆ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటంట ఏమొస్తుంది తెలుసా? 7 seal book, 7 seal book, 7 seal book. వారు పాట పాడినా 7వ ముద్రే, వారు మాట్లాడినా 7 ముద్రలే, వాళ్ళు కూర్చున్నా 7 ముద్రలే. ఎందుకంటే వాళ్ళు ఆ ఫ్యామిలీలో భాగమై ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరందరూ భాగమై ఉన్నారా? మీరందరూ భాగమై ఉన్నారా? హల్లెలూయా. అంత గొప్ప పుస్తకంలో భాగమైనందుకు మామూలుగా ఉండకూడదు ఎనర్జీ. మీరు అలిసిపోయినా నేను మిమ్మల్ని అలిసిపోకుండా చేస్తాను ఇప్పుడు. హల్లెలూయా. అలిసిపోకూడదు అన్నమాట. ఆమేన్. రేషన్ కార్డులో నీ పేరు సెలెక్ట్ అయిందంటే ఎంత సంతోషపడతావు? ఇప్పుడు నవ్వుతున్నారు రేషన్ కార్డు అంటే. హల్లెలూయా. లేకపోతే వచ్చే పింఛన్లో నీ పేరు పడ్డదంటే మామూలు సంతోషమా? లేకపోతే ఇల్లు కట్టుకుంటుంటే ఆ యొక్క 2 లక్షలు అకౌంట్లో పడిపోయింటే మామూలు సంతోషమా? ఇల్లు కట్టడం కంటే ముందు ఫలావు తింటాను, అవునా? ఇప్పుడు వాటిలో ఉన్న సంతోషం ఈరోజు ఆ గ్రంథంలో మన పేరు ఉందంటే మరింత సంతోషం ఉండాలి. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని ఎవడో ముట్టుకోలేడు, ఆ గ్రంథాన్ని ఎవడో తాకలేడు. ఆ గ్రంథములో నీవుంటే ఏది నిన్ను తాకలేదు. ఆ గ్రంథములో ఉన్నవాడికి ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఆ గ్రంథంలో పేరున్నవాడికి ఫుల్గా భద్రత ఇచ్చాడు ఆయన. సాతాను యొక్క మురికి అస్సలు దాన్ని తాకలేవన్నాడు.
వాడు ఆ గ్రంథంలో ఉన్నవారిని తాకాలంటే వాడికి మారు మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, వాడు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఇవన్నీ పొందుకోవడం వాడికి సాధ్యం కాదు. ఒకవేళ అన్నీ పొందుకున్నాడంటే నీకు ఫ్రెండ్ అవుతాడు, సహోదరుడు అవుతాడు తప్ప వాడు దెయ్యం అవడం. అంటే ఆ గ్రంథంలో ఉన్నవాడికి చాలా భద్రత ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భూమికి పునాదులు వేయబడక మునిపే ఆ గ్రంథాన్ని ఆయన రాశాడు. ఆ గ్రంథములో నీ పేరు నా పేరు రాశాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ గ్రంథములో నీ పేరు ఉందో లేదో ఆ కన్ఫ్యూజన్ మాత్రం ఉండొద్దు. మన ప్రవక్త అన్నాడు ఆ పేరు రాశాడని నేను నమ్ముతున్నానని చెప్పాడు. ఆ విశ్వాసంగా లేకుండా సంఘానికి రావడం వృధా. ఈ గ్రంథములో 7 ముద్రల గ్రంథములో నీ పేరు లేదు అని ఉందని నమ్మకపోతే నువ్వు చర్చికి రావడం కూడా వేస్ట్ అన్నాడు. ఇజ్ ఇట్ రైట్? ఆ గ్రంథం ఉందంటారా? ఆ గ్రంథంలో ఉన్నవాడు మాత్రమే ఈ వాక్యంలోకి వస్తాడు. ఆ గ్రంథంలో ఉన్నవాడు మాత్రమే ఇక్కడికి వస్తాడు. ప్రతి ఒక్కరు ఇక్కడికి రాలేరు. ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడ నిలబడలేరు. ఇజ్ ఇట్ రైట్? ఇక్కడికి వచ్చినా కానీ నిలబడలేరు. కానీ మీరు నిలబడగలుగుతున్నారంటే ఆ గ్రంథానికి మీకు ఏదో సంబంధం ఉంది. అది మన ఫ్యామిలీ ఆల్బము. హల్లెలూయా. ఆ గ్రంథంలో పేరుందంటారా? ఆ గ్రంథాన్ని రాశాడంటారా? ఎప్పుడు రాశాడు ఆయన? భూమికి పునాదులు వేయబడక ముందే రాశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ భూమికి పునాదులు వేయబడకొనిపై ఎలా రాశాడు తెలుసా? రక్తంతో రాశాడట. నాకు ఈ మాట చెప్పడం చాలా సంతోషం. అనేక మార్లు చెప్తా. ఆ పేరు రాస్తున్నప్పుడు లూసిఫర్ లేడంట అక్కడ. ఆ పేరు రాస్తున్నప్పుడు ఏ దూత కూడా లేదట. ఈవెన్ మికాయేలు, గాబ్రియేలు ఎలాంటి దూతలు అక్కడ లేవట. అంటే ఎవరు లేనప్పుడే రాశాడు. ఒకవేళ లూసిఫర్ ఉన్నాడు అనుకో, మనోడు పేరు రాయొద్దు అంటాడు. ఒకవేళ క్షమించండి, ఒకవేళ నీ పక్కింటోడు పేరు కానీ రాస్తున్నాడు అనుకో, మనోడు పేరు రాయొద్దని చెప్తాను. అవునా? నా పేరే పోస్టెట్టు, వాళ్ళ పేరు రాయొద్దంటూ. అందుకే ఎవరు ఐడియాలు తీసుకోకుండా, ఎవరు ఆలోచన తీసుకోకుండా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే రాశాడు. కానీ దెయ్యం ఏమంటారు తెలుసా? నీ పేరు గ్రంథంలో రాయబడలేదు అంటాడు. విచిత్రం ఏంటంటే ఆడికి ఎలా తెలుసు? ఆ గ్రంథం రాయబడుతున్నప్పుడు వాళ్ళు లేడు కదా. నీ పేరు రాయలేదని ఆయన చెప్తున్నాడు. అవునా? వాడికి తెలియదు. కానీ వాడి మాటలు నమ్మొద్దు. వాడి మాటలు అస్సలు నమ్మొద్దు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనుకుడు. వాడు నువ్వు ఎన్నికలో లేవు, నువ్వు ఏర్పాట్లో లేవు, నువ్వు ముందు నిర్ణయంలో లేవు అని చెప్తాడు వాడు. కానీ నువ్వు నమ్మవలసింది ఏంటి తెలుసా? నువ్వు భూమికి పునాదులు వేయబడక మునిపే నీ పేరు రాశాడని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ విశ్వాసం కానీ మనం లేకపోతే కనుక ఈ వర్తమానం వదిలిపెట్టేయాలి. అలాంటి విశ్వాసం లేకపోతే ఈ మెసేజ్ విడిచిపెట్టేయాలి. నువ్వు ఎంతమందికి ఉంది ఆ విశ్వాసం? నా పేరు రాశాడని నమ్ముతున్నారా? సంఘ పుస్తకంలో కాదు, లేకపోతే గ్రామ పుస్తకంలో కాదు, నా పేరు ఆయన గ్రంథంలో రాశాడు అని నమ్మినట్లయితే ఈ వర్తమానంలో నువ్వు కొనసాగొచ్చు, లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఆమేన్. అయితే గమనించండి, ఇక్కడ ఒక గ్రంథం ఉన్నది, దానికి లోపట వెలుపట కూడా ముద్ర వేస్తున్నది. అయితే ప్రవక్త అన్నాడు, బయట సాతానుడు ఉన్నాడు, లోపల తన వధువు ఉందన్నాడు. బయట సాతానుడు ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండువర్ణ గుర్రం బయట సవారీ చేస్తుంది. కానీ లోపల వధువు భద్రంగా ఉన్నది. వాడు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ లోపలికి రావాలంటే అంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి, గ్రంథములో ఉన్న వ్యక్తిని పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. నువ్వు నిజంగా గ్రంథములో ఉన్నట్లయితే నిన్ను పట్టుకునే హక్కు కానీ శక్తి కానీ వాడికి లేదు. వాడు ఏ విధంగా పట్టుకోలేడు. అసలు ఎలా ఏ విధము చేతనైనా పట్టుకోలేడు. గ్రంథములో భద్రపరచుకున్న వాడిని ఎవడో పట్టుకోలేడు. హల్లెలూయా. నిన్ను పట్టుకోగలడా? పట్టుకోలేడు. నీ ఎత్తబాటును ఆపగలడా? ఆపలేడు. నీ పునరుద్ధారాన్ని ఆపగలడా? ఆపలేడు. నిన్ను చంపగలడా? వాడు చంపలేడు. నిన్ను ఏమీ చేయలేడు. వాడు పైన ఆడావుడు చేస్తాడు అంతే. అందుకే గమనించండి, ద ప్రాఫిట్ అంటున్నాడు, మొదటి సంఘకాలపు దూత పౌలు గారు వర్తమానం తీసుకొచ్చినప్పుడు పౌలు వర్తమానం అంగీకరించిన వారిని ఆ తెల్లని గుర్రము ఏమీ చేయలేకపోయిందంట. ఐరినస్ కాలంలో వర్తమానం వచ్చినప్పుడు ఆ కాలంలో వచ్చినటువంటి గుర్రము అక్కడ ఎన్నికలు ఉన్న వారిని ఏమీ చేయలేకపోయాడట. మార్టిన్ లూథర్ కాలంలో, జాన్ వెస్లీ కాలంలో, పెంతెకోస్తు కాలంలో ఉన్న ప్రజలను శత్రువు ఏమీ చేయలేకపోయాడట. అంటే గ్రంథంలో లేని వారి మీద దాడి చేస్తున్నాడు తప్ప లోపల ఉన్నవాడు ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే లోపల ఉన్నవాళ్ళు ఎప్పుడూ భద్రంగానే ఉన్నారండి. నువ్వు లోపల ఉన్నావంటావా? లోపల ఉన్నావా? నువ్వు భద్రంగానే ఉన్నావు. లోపల ఉన్నవాళ్ళు భద్రంగానే ఉన్నారు.
పౌలు కాలంలో వాడు దేవుని పిల్లలను ముట్టుకోకపోతే ఈ యొక్క చివరి కాలంలో కూడా దేవుని పిల్లలను ముట్టుకోలేడు వాడు. ఆమేన్, హల్లెలూయా. లోపట వెలుపట ఒక గ్రంథం ఉన్నది. అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. మనకు తెలుసు ఆ గ్రంథం ఆదాముకి ఇచ్చాడు. ఆదాము దాన్ని పాపాన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు ఉత్పత్తి చేయాలట. ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ఏంటి ఫలించడం? ఎలా ఫలించాలి? బై స్పోకెన్ వర్డ్. ఎలా ఫలించాలి? పలకబడిన మాట ద్వారా ఆదాము ఫలించాలి, బై స్పోకెన్ వర్డ్. బట్ పలకబడిన మాట ద్వారా అతను ఫలించట్లేదు. ఎందుకంటే పలకబడిన మాట అతను పోగొట్టుకున్నాడు. బై స్పోకెన్ వర్డ్ అది పోగొట్టుకున్నాడు. మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉండాలంటే పలకబడిన మాట ద్వారా, అదే చెప్పాడు, కానీ అది పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఈ యొక్క గ్రంథములు ఉన్నవారు ఎలా వస్తారంటే పలకబడిన మాట ద్వారానే వస్తారు వాళ్ళు. హల్లెలూయా. కానీ ఇదేమైపోయింది మనకు తెలుసు. ఆ గ్రంథం మరలా ఒరిజినల్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? అది ఒరిజినల్ ఓనర్ దగ్గర ఉంది. సాతాను మురికి హస్తాలు తాగుతాయా? తాకలేవు. సాతాను మురికి హస్తాలు పట్టుకుంటాయా? పట్టుకోలేవు. ఒరిజినల్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే దెర్ ఈజ్ ఎ ప్రామిస్. అయితే దేవుని పిల్లలకు ఒక వాగ్దానం ఉన్నది. స్త్రీ సంతానంగా వస్తాను, నేను తిరిగి మరలా పునరుద్ధరిస్తాను అని గొప్ప వాగ్దానం చేసుకుంటూ వచ్చాడు. ఆ వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానంతోనే ఆదాము అవ్వలు బయటకు వచ్చేసారు. అయితే ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఆపరేట్ అవ్వడం మొదలు పెడుతున్నాడు. దేవుని ప్రణాళిక ఆపరేట్ అవ్వడం మొదలు పెడుతున్నారు. ఏంటి దేవుని యొక్క ప్రణాళిక? ఆ గ్రంథం ముద్రించబడిపోయింది. ఇప్పుడు ఆ గ్రంథం యొక్క ముద్రలు పగలగొట్టాలి. ఆ గ్రంథం యొక్క ముద్రలు పగలగొడితే తప్ప ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళు విడిపించబడరు. ఎందుకంటే ముద్రించబడిపోయింది. ఎలా ముద్రించాడు? 7 ముద్రలతో గట్టిగా ముద్రించాడు. ఆ గ్రంథంలో ఉన్న విడిపించబడాలంటే ఆ గ్రంథాన్ని తీసుకుని ఆ ముద్రలు ఇప్పేవాడు కావాలి. ఆమె ఎందుకు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చాడు? ఎందుకు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చాడు? ఎందుకు ఆయన చనిపోతున్నాడు? ఎందుకు ఆయన సమాధి నుంచి పైకి లెగిస్తున్నాడు అంటే ఆ గ్రంథంలో ఉన్న వారిని, ముద్రించబడి ఉన్న వారిని, ఆ ముద్రలు పగలగొట్టి ఆ గ్రంథంలో ఉన్న వారిని విడిపించడం కోసం. ఈరోజు ఈ సంఘ శాఖల వారికి ఎందుకు గుడ్ ఫ్రైడే జరిగిందో కూడా తెలియదు. వాళ్ళకి ఎందుకు గుడ్ ఫ్రైడే జరిగింది? శుక్రవారం కూటమి పెట్టుకోవడానికి. ఈస్టర్ ఎందుకు జరిగింది? సమాధుల కాడికి వెళ్ళి కొవ్వొత్తులు పెట్టుకోవడానికి. అందుకు కాదు ఈస్టర్ జరుగుతా, అందుకు కాదు గుడ్ ఫ్రైడే జరుగుతా. వెనకాల ఉన్న వృత్తాంతం అది. ఎందుకు ఈస్టర్ జరిగింది? ఎందుకు ఎందుకు ఈస్టర్ జరుగుతుంది? ఆ గ్రంథం మీద ఉన్నటువంటి ముద్రలను తీసి అక్కడ ఉన్నటువంటి దేవుని కుమారులకి బయటికి విడిపించుట కొరకు, బయటికి విడిపించుట కొరకే ఈస్టర్ జరిగింది. ఈ సంగతి తెలుసు అంటారా? ఈస్టర్ జరిగిందంటే ప్రభు మమ్మల్ని రక్షించాడు. ఎక్కడి నుంచి రక్షించాడు నిన్ను? ఎక్కడి నుంచి రక్షించాడమ్మా నిన్ను? పొలం విడిపించాడు, అదే రక్షణ నీకు? నో సార్, అది కాదు రక్షణ, అది కాదు ఈస్టర్. ఈస్టర్ ఎందుకు వచ్చింది? ఈస్టర్ ఏం జరిగింది? సన్ రైజింగ్, సూర్యోదయం జరిగింది. సూర్యుడు ఎందుకు వస్తాడు చెప్పండి? సూర్యుడు ఎందుకు వస్తాడు? ఒక జీవం కలిగిన విత్తనము చచ్చిపోయి ఉంటే చచ్చిపోయిన విత్తనాన్ని పైకి లేపడానికే సూర్యుడు వస్తాడు. ఇప్పుడు విత్తనము తిరిగి మొలకెత్తాలంటే దానికి సూర్యుని యొక్క వెలుతురు కావాలి. రావాలా? సూర్యుని యొక్క వెలుతురు పడితేనే ఆ విత్తనం భూమిలోంచి పైకి వస్తుంది. ఇప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడిపోయిన దేవుని కుమారులు వాళ్ళు తిరిగి మరలా జీవంతో పైకి లేవాలంటే దేవుని పిల్లలకు కూడా మరొక సూర్యోదయం కావాలి. ఇప్పుడు ఏ స్ట్రెంత్ జరిగింది? సూర్యోదయం ఇవ్వడానికి జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ గ్రంథాన్ని విప్పాలి. గ్రంథం విప్పడానికి ఎవరికి శక్తి లేదు. ఎవరికైనా బలం ఉందా? బలం లేదు. ఆమేన్. ఇక్కడ ఛాలెంజ్ జరుగుతూ ఉంది. ఏంటి ఛాలెంజ్? ఎవడు దీన్ని తీస్తాడు? ఎవడు దీన్ని విప్పుతాడు? ఈ ఛాలెంజ్ని అందరూ ఎదుర్కోలేరు. ఈ ఛాలెంజ్ని అందరూ ఎదుర్కోలేరు. ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈ గ్రంథాన్ని విప్పాడు ఎవడున్నాడా? భూమి మీద ఉన్నాడా? భూమి కింద ఉన్నాడా? పైన ఉన్నాడా? ఈ ఛాలెంజ్ అంతా కూడా ప్రకటించబడుతుంది. అందరూ కాముగా ఉన్నారు. ఆమేన్. అందరూ కాముగానే ఉన్నారు ఛాలెంజ్ని తీసుకునేవాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఎవరున్నారు ఇప్పుడు? తనకు తానుగా ఆయనే ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ జరగక మునిపే మరొక అనౌన్స్మెంట్ జరిగింది. ఏంటది? ఈ గ్రంథాన్ని డైరెక్ట్గా నేను ఇప్పేస్తాను, సీల్ కవర్ ఇప్పడమే కదా అనుకోండి. ఆ గ్రంథాన్ని అందరూ ముట్టుకోవడానికి వీలు లేదు. ఆ గ్రంథాన్ని ఇప్పడానికి ఎవరు అర్హుడు కాదు.
ఆమె యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేపబడకపోతే ఆయన అర్హుడు కాదు. ఇస్ ఇట్ రైట్? నేను పైన ఉన్నాను కాబట్టి డాడీ నేను ఓపెన్ చేస్తాను డాడీ అంటే కుదరదు. ఆయన భూమి మీదకి రావాలి, గుడ్ ఫ్రైడే రోజు చనిపోవాలి, ఈస్టర్ రోజు లేవాలి, లేచి ఆ టోకెన్ పట్టుకుని వెళ్ళి ఇదిగో దీన్ని నేను జయించాను అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు దాన్ని ముట్టుకోవాలి. ఇది అంతా ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఈ కార్యాలు జరగకుండా యేసు ప్రభు వారు కూడా యోగ్యుడు కాదండి. యేసు ప్రభు వారు కూడా యోగ్యుడు కాదు ఈ కార్యం జరగకుండా. అంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే ఈ కార్యము జరిగించడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. ఆమె పైన సవాలు ఎదుర్కొన్నాడు. ఈ గ్రంథం ఎవడిపుతాడు? అంత ఈజీగా సిలువ పడ్డం అంటే, ఒకళ్ళు పాపాలు ఇంకొకరు మోయడం అంత ఈజీ ఏమి కాదు. ఆమె ఒకరి పాపాల మోయడం అంత ఈజీ ఏమి కాదు. మోయగలరంటారా? మన పాపాలే మనం మోసుకోలేము, మన పక్కడి పాపాలు ఎలా మోస్తాం? పాస్టర్ కోసమే చిన్న నింద పడరు. ఎవరన్నా అంటారు పాస్టర్ గారు అలాంటి అలాంటి అంటారు, చిన్న నింద పడరు. మరి పాపాలు ఎలా మోస్తారు మీరు? ఒక సహోదరుడు తప్పు చేస్తేనా తప్పును మోయలేమో, కప్పలేము మనం పాపాలు ఎలా మోస్తాం? అందరూ పాపాలు మోయలేరు, కానీ పాపాలు మోయడానికే ప్రభు కిందకు వచ్చాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పాపాలు మోయడానికే ప్రభు కిందకు వచ్చాడు. ఆమె హల్లెలూయా. ఆయన ఒక విమోచన కార్యాన్ని జరిగించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే విమోచన కార్యం జరిగించాలి. రక్షణ కార్యము విమోచన కార్యం అని చెయ్యాలి. దానికంటే ముందు దేవుడు ఛాయల్లో చూపించుకుంటూ వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ గమనించండి. ఈ గ్రంథం ఇప్పుడుకైనా నువ్వు చూచుటికైనా నువ్వు యోగ్యుడెవడో కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా, ప్రవక్త అంటాడు గుండె పగిలినట్టు ఏడుస్తున్నాడట. ఆ గ్రంథము కోసం గుండె పగిలినట్టు ఏడుస్తున్నాడట. యోహాను ఎలా ఏడుస్తున్నాడంట? గుండె పగిలిపోతుందంట. అలాగే ఏడుస్తున్నప్పుడు యోధ ఒకడు పెద్దల్లో ఒకడు ఏడవకుము, వీప్ నాట్, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికే జయం పొందినని నాతో చెప్పాడు. ఇప్పుడు ఎవరు జయించాలి దీన్ని? యోధా గోత్రపు సింహం జయించాలి. అందరూ జయించడానికి కుదరదు. యోధా గోత్రపు సింహమే జయించాలి. యోధా గోత్రపు సింహం ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడంటే యోధా గోత్రంలో నుంచే వస్తున్నాడు. ఇజ్ ఇట్ రైట్? యోధా గోత్రంలో నుంచే వస్తున్నాడు. అవునంటారా? హల్లెలూయా. యోధా గోత్రం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు. అసలు యోధా గోత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనం చూద్దాం. యాకోబుకి యోధా పుట్టాడు. యోధా పుట్టినప్పుడే అతనికి ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. సీలో వచ్చే వరకు యోధాలోంచి రాజదండం తొలగదు. ఎందుకంటే యోధాలోనే రాజు పుట్టుకొస్తాడు. యోధా గోత్రంలోంచి రాజు వస్తాడు. ఎందుకంటే 12 మంది యొక్క వ్యక్తులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లెస్సింగ్ ఇచ్చాడు. యోధాలో కూడా ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఏంటంటే యోధాకి రాజుగా ఉండడం. ఇజ్ ఇట్ రైట్? రాజుగా ఉండడం. యోధా గోత్రం నుంచి రాజు వస్తాడు. ఇప్పుడు వరకు ఉంటాడు అతను. 1000 ఏండ్ల పాలనలో కూడా యోధా గోత్రమే పరిపాలిస్తుంది. యోధా గోత్రం నుంచి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు 1000 ఏండ్ల పాలనలో పరిపాలిస్తాడు. ఇజ్ ఇట్ రైట్? యోధా గోత్రంలో వచ్చినటువంటి రాజే 1000 ఏండ్లు పరిపాలిస్తాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా ఆయన పాలిస్తాడు. ఆమె అయితే గమనించండి, దావీదు జీవితంలో ఒక గొప్ప విమోచన కార్యము ఛాయల్లో చేస్తున్నాడు. దావీదు జీవితంలో ముందుగా గొప్ప విడుదల కార్యాన్ని చేస్తున్నాడు. దావీదు కూడా యోధా గోత్రంలో పుట్టాడు. దావీదు చిన్న బాలుడిగా ఉన్నాడు. ఇజ్ ఇట్ రైట్? దావీదు చిన్న బాలుడిగా ఉన్నాడు. అతను యోధా గోత్రంలో పుట్టాడు. ఎన్నికలు లేనివాడుగా ఉన్నాడు. అతను కనిష్ఠుడిగా ఉన్నాడు. సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. చిన్నవాడిగా ఉన్నాడు. ఇజ్ ఇట్ రైట్? వాస్తవానికి అంతకంటే ముందు ఆ కాలంలో సౌలు పాలిస్తున్నాడు. సౌలు అంటే బెన్యామీను గోత్రంలో వచ్చిన వాడు సౌలు. బెన్యామీనుకి రాజదండం లేదు. వాస్తవానికి అతను దేవుడి చేత ఏర్పాటు చేయబడిన రాజు కాదు, మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిన రాజు. సౌలు దేవుడి చేత ఏర్పాటు చేయబడినవాడు కాదు, మనుషులతో ఏర్పాటు చేయబడ్డాడు. వాస్తవానికి సౌలుకు ముందు అక్కడ ప్రవక్తలు పాలిస్తున్నారు, న్యాయాధిపతులు పెట్టాడు, ప్రధాన యాజకులు పెట్టాడు, వాళ్ళందరూ పాలించుకుంటూ వస్తున్నారు. బట్ ఇజ్రాయేల్ ప్రజలు మిగతా వారికి కూడా మాకు రాజు ఉన్నాడు కాబట్టి మాకు కూడా రాజు కావాలన్నారు. వాస్తవానికి రాజులు పంపే కాలము కాదు అది. రాజులు పాలించే కాలము కాదు. ఇజ్రాయేల్ ప్రజలను రాజులు నడిపించే కాలం కాదు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ టైం. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది.
ఆ సమయంలోనే దేవుడు పనిచేస్తాడు. నీ జీవితంలో కూడా ఏదైనా కార్యం చేయాలంటే ఆయన సమయంలోనే పనిచేస్తాడు. ఆయన ఆలస్యం చేయడు, తొందరపడ్డు. అవునంటారా? నీ జీవితంలో ఆలస్యం చేయడు, తొందరపడ్డా. ఆయన ఎప్పుడు జరిగించాలో అప్పుడే జరిగిస్తాడు. ఒక నియామక కాలం నీ జీవితంలో ఉంటుంది, అప్పుడే చేస్తాడు. అయితే నియామక కాలం కంటే ముందే వీళ్ళ ప్రజలు దేవుణ్ణి అడుగుతున్నారు. అయ్యా మాకు రాజు కావాలి, పక్కన మోయాబీలకు రాజు ఉన్నాడు, అమోనీలకు రాజు ఉన్నాడు, వీళ్ళందరికీ రాజు ఉన్నాడు, మాకే రాజు లేడు, మేము దిక్కుమాలోళ్ళగా ఉన్నామన్నాడు. ఆమె అరే నేనే మీకు రాజునే అన్నాను కదా, మీకు ప్రవక్త ఉన్నాడు కదా, ప్రధాన యాజకులు ఉన్నారు కదా, న్యాయాధిపతులు ఉన్నారు కదా, మీకు లోటు ఏంటి? లేదు లేదు మాకు ప్రవక్త కావాలి, రాజు కావాలన్నారు. అప్పుడు ఏమన్నాడు? వాళ్ళు సౌలుని ఎన్నుకున్నారు. వాస్తవానికి బెన్యామీన్ గోత్రానికి వాగ్దానం లేదండి. ఉందంటారు వాగ్దానం? బెన్యామీన్ గోత్రానికి వాగ్దానం లేదు, యోధా గోత్రానికి రాజుకుండే వాగ్దానం ఉంది. అయితే వాళ్ళు అర్జెంటుగా రాజుని నిలబెట్టేశారు. సౌల్ని 40 years చేశాడు. 40 సంవత్సరాల తర్వాత 40 years అయిన తర్వాత రంగం మీదకి దావీదు వస్తున్నాడు. దావీదు యోధా గోత్రానికి సంబంధించిన వాడు. వాస్తవానికి ఇజ్రాయేల్కి మొట్టమొదటి రాజుగా దావీదే ఉండాలి. కానీ వాళ్ళు తొందరపాటును బట్టి ముందుగా సౌలు వచ్చేసాడు. ఎందుకంటే యోధాలోని రాజదండం ప్రారంభించాలంటే యోధా మీద ఉన్న శాపం పోవాలి. యోధా మీద ఉన్న శాపం ఉంది. 400 సంవత్సరాలు 10 తరాలు శాపం ఉంది దానికి. ఆ శాపం పోతే తప్ప వాళ్ళు రాజుగా రాలేరు. 360 సంవత్సరాల్లోనే రాజుని అడిగేశారు వాళ్ళు. ఇంకో 40 years వాళ్ళు ఎదురు చూస్తే దావీదే రాజుగా ఉండేవాడు. బట్ ఎదురు చూడలేకపోయారు. ఈరోజు చాలామంది దేవుని కార్యాల కోసం ఎదురు చూడలేకపోతున్నారు. దేవుడు వారి జీవితంలోకి వచ్చి పని చేసేంత వరకు కూడా వాళ్ళు ఎదురు చూడలేకపోతున్నారు. దేవుడు ఖచ్చితంగా ఆయన అపాయింటెడ్ టైంలో నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వెంత మాత్రం తొందరపడక్కర్లేదు, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. ఎప్పుడు నీ జీవితంలో కార్యము జరిగించాలనుకుంటున్నాడో ఆ రోజే నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నువ్వు చింతించవలసిన పనే లేదు, ఏ విషయంలో నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఆయన నీ జీవితంలో పని చేయవలసిన దినం వచ్చేటప్పటికి ఏది కూడా ఆపలేదు. ఆమె ఏదన్నా ఆపగలదంటారా? ఆపలేదు. దేనికోసం చింతించొద్దు. నీ జీవితం, కుటుంబ జీవితం కోసం చింతించొద్దు, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితిని బట్టి చింతించొద్దు, నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి చింతించొద్దు. కానీ నీ జీవితానికి ఒక అపాయింట్మెంట్ టైం ఉంది. ఆ అపాయింట్మెంట్ టైం వచ్చినప్పుడు ఏ దెయ్యము కూడా ఆపలేదండి. ఆపలేడు, ఎవడు ఆపలేడు. ఆమేన్. అయితే దానికంటే ముందు కొంచెం ఓపిక పట్టాలి. అందుకే చాలా ఓపిక అవసరం. దేవుని వద్ద నుంచి ఏదైనా పొందుకోవాలంటే మనకు కొంచెం ఓపిక అవసరం. ఓపిక లేకుండా దేవుని కార్యాన్ని మనం చూడలేమండి. హల్లెలూయా. ఓర్పు, సహనము మనకు అవసరమే ఉంది. కానీ వాళ్ళు ఆగలేకపోయారు. ఈరోజు స్వస్థత కోసం కూడా కంగారు ఏం పడకండి. దేవుడిని స్వస్థపరుస్తాడు. విడుదల కోసం కంగారు పడకండి. ఆర్థికంగా నలిగిపోతున్నావా, వాటి కోసం కంగారు పడద్దు. కుటుంబ పరంగా నలిగిపోతున్నావా, ఏమీ చింతించొద్దు. బ్రదర్, నీ కోసం ఒక అపాయింట్మెంట్ టైం ఉంది. సిస్టర్, నీ కోసం ఒక అపాయింట్మెంట్ టైం ఉంది. ఆ సమయంలో నిన్ను దర్శించకుండా ఆయన మానడు. ఆయన దర్శించు కాలం ఒకటి ఉన్నది. ఆ దర్శించు కాలంలో నీవు దేవుడు అద్భుతాలు చూస్తావు. అంటే దాన్ని కొంచెం ఓపికగా ఉండంతే. దేవునికి మహిమ కలుగును గాక. దెయ్యం నేను కిందకు తొక్కాలనుకుంటుంది, ఏం భయపడద్దు. దెయ్యం నేను లేకుండా చేద్దాం అనుకుంటుంది. నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటుంది. ఆర్థికంగా నేను చెదగొట్టాలనుకుంటుంది. ఏమీ భయపడద్దు. దేర్ ఇస్ అపాయింట్మెంట్ టైం ఉంది. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఏమీ భయపడద్దు అసలు. అందుకే చాలా ఓపిక అవసరం. హల్లెలూయా. అది ఏం జరిగింది? ముందుగా అపాయింట్మెంట్ కోరారు, దేవుడు ఇచ్చేసాడు. బట్ దానివల్ల దేవుడు కార్యం కాదు. అది ఇచ్చాడు కానీ దాని మీద దేవుడికి అసలు దేవుడికి సౌలు మీద నమ్మకమే లేదు. బట్ గమనించండి, అది గమనించండి. ఇప్పుడు దావీదు ఉన్నటువంటి కుటుంబీకుల దోషము ఎప్పుడైతే 400 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు దావీదు రంగం మీదకి రావడం మొదలుపెట్టాడు. అంటే దావీదు ఎప్పుడైతే రంగం మీదకి వస్తున్నాడో వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి దోషం అంతా తొలగిపోతుంది. ఈరోజు మన దావీదు కూడా మన జీవితంలోకి రంగం మీదకి వచ్చినప్పుడు మన కుటుంబ దోషం పోతుంది, మన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న దోషం పోతుంది, ఎలాంటి దోషమైనా పోతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లోకి ఆయన ప్రవేశించినప్పుడు, ఆ యోధా గోత్రపు రాజు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు నీకు సమస్త దోషాలను వెళ్ళిపోతాయి. దావీదు ప్రవేశించడమే, దావీదు పుట్టుకతోనే యోధా గోత్రం యొక్క శాపం పోతుంది. ఆమేన్. పుట్టాడా దావీదు? పుట్టాడా దావీదు? ఎస్, దావీదు పుట్టాడు యోధా గోత్రంలో. పుట్టాడంటారా? ఈరోజు యోధా గోత్రం మీద
సమస్త మానవాళి మీద దోషం తీయడానికి ప్రభువైన యేసుక్రీస్తు అని జన్మించాడు. ఒక బాలుడిగా జన్మించాడు. ఇక్కడ దావీదు కూడా బాలుడిగా జన్మించాడు. ఈ బాలుడికి గుర్తింపు లేదు, దావీదుకి గుర్తింపు లేదు. కానీ అక్కడ వృద్ధ ప్రవక్త ఉన్నాడు, ఒక సమూయేలు ఉన్నాడు. ఇతను ఒక దేవుని యొక్క సేవకుడు, ఇతను దేవుని ప్రవక్త అని రుజువు చేసే గుర్తింపదగినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. అతనే సమూయేలు అయి ఉన్నాడు. అన్నదమ్ములు గుర్తించట్లేదు, ఆ గ్రామస్తులు గుర్తించట్లేదు, అక్కడ ఉన్న ఎవ్వరూ గుర్తించట్లేదు. కానీ గుర్తింపదగినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, అభిషేకించేశాడు. అవునంటారా? యేసుని ఎవరు గుర్తించట్లేదు. ఆ దేవాలయంలో చిన్న బాలుడిగా తీసుకుని వెళ్ళారు, నోబడి ఎవ్వరూ గుర్తించట్లేదు. కానీ ఒక వృద్ధ ప్రవక్త ఉన్నాడు అక్కడ, సిమియోను ఉన్నాడు. నడుచుకుంటూ 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 వెళ్ళాడు. ఈయన ఎవరో తెలుసా? యూదులకు రక్షకుడు, యూదులు శాపం తీసేవాడు, సర్వమానవాళ్ళు రక్షించేవాడు. గుర్తించాడంటారా? సమూయేలు దావీదుని గుర్తించినట్లుగానే మన ప్రభువైన యేసుక్రీస్తుని సిమియోను గుర్తించాడు. ఎవ్వరూ గుర్తించలేదండి. Is it right? Nobody recognized him. రాజుగా ఎవరు గుర్తించలేదు. బట్ సమూయేలు వెళ్ళాడు, కొమ్ములో తైలము ఆక ఆ కొమ్ములో నుండి తైలం వేశాడు, అభిషేకించేశాడు, వెళ్ళిపోయాడు. అవునంటారా? 8వ దినమున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తుని చేతిలో పెట్టుకుని ఆ దేవాలయంలోకి వస్తున్నప్పుడు కన్నులారా చూసి, నేను రక్షకుడిని కన్నులారా చూశాను, ఈ యొక్క బాలుడి ద్వారానే సర్వ మానవాళికి రక్షణ కలుగుతుందని ఆ సిమియోను కూడా చూడగలిగాడు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు రికగ్నైజ్ చేయలేదు, దావీదుని కూడా ఎవరు రికగ్నైజ్ చేయలేదు. దావీదుని గుర్తించారా? నోబడి, ఎవ్వరు గుర్తించలేదు. యేసు ప్రభు వారిని కూడా గుర్తించలేదు. కానీ దావీదు ఎందుకు పుట్టాడో తెలుసా? 400 సంవత్సరాల తరాలక్క శాపాన్ని, యోధా తామరు చేసినటువంటి తప్పుకి అక్కడి నుంచి శాపం వాళ్ళకి మొదలైంది. అక్కడ ఏదో జరిగింది, తప్పు కార్యము. ఆ తప్పుడు కార్యాన్ని బట్టి శాపం వచ్చేసింది ఆ గోత్రం మీద. ఏదేని తోటలో శాపం ఉంది, ఆదాము హవ్వలు చేసిన ఒక శాపం ఉంది, 4000 సంవత్సరాలుగా శాపం ఉంది. ఈ 4000 సంవత్సరాలుగా మనుషుల మీద ఉన్న శాపమును తీసేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు బాలుడిగా పుట్టాడు. హల్లెలూయా. దావీదు 400 సంవత్సరాల నుండి దోషం కోసం పుడితే, మన ప్రభువైన యేసుక్రీస్తు 4000 సంవత్సరాల నుండి ఆమేన్ ఒక దోషమైన కార్యం ఉంది, ఒక తప్పుడు కార్యం ఉంది, ఒక ఆది పాపం ఉన్నది. ఆది పాపంతో వచ్చిన దోషాన్ని మనుషుల మీద నుంచి తొలగించాలని బాలుడుగా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడంటారా? దావీదు జీవితంలో విమోచన కనబడుతుందా? ఎందుకంటే దావీదు యోధా గోత్రం సింహమేనా? దావీదుకు చిగురైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు జీవితం కనబడుతుందా? హల్లెలూయా. చిన్న బాలుడిగా పుట్టాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అభిషేకించబడి పొలాల్లో ఏం చేస్తున్నాడు సార్? మందన గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆమేన్. ఈ బాలుడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం ముందు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. దూతలతో సహవాసం చేస్తున్నాడు, జంతువులతో సహవాసం చేస్తున్నాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ పరిచయులకి శాస్త్రులకి ఏ సంబంధం లేదు. 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళాడు, అరణ్యంలో సహవాసం చేస్తున్నాడు. ఇజ్ ఇట్ రైట్? అవునంటారా? ఈ యొక్క దావీదు కూడా అరణ్యంలోనే తిరుగుతున్నాడు, గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు. ఆమె అయితే ఒక ఫైన్ డే, ఒక మంచి రోజు, ఆమె ఒక మంచి రోజున దావీదు ఇంటికి వచ్చాడు. దావీదు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో తండ్రి మాట్లాడుతున్నాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో పరిశుద్ధ గ్రంథాన్ని కొంచెం మనం ఫాలో అవుదాం, జాగ్రత్త వినండి. 1 సమూయేలు 17:17. 1 సమూయేలు 17:17. యెషయా తన కుమారుడైన దావీదుని పిలిచి, ఎవరిని పిలిచాడు? తండ్రి పిలిచాడు. తండ్రి పిలిచాడా? యెషయా ఎవరు? తండ్రి కాదా? తండ్రి దావీదుని పిలిచాడు. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు దావీదు తండ్రికి విధేయత చూపిస్తున్నాడు. అవునా? నిజమైన కుమారుడు నిజమైన తండ్రికి సంపూర్ణ విధేయత చూపిస్తాడు. అవునంటారా? తండ్రి మాటను జవదాడుతాడా? నో సార్. యెషయా పిలిచాడు.
ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా కుమారుని పిలిచాడు. తండ్రి కూడా కుమారుని పిలిచాడు. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కలుగుతా ఉన్నాడు. తండ్రి వేరు కుమారుడు వేరు కాదు, ఇప్పుడు తండ్రే కుమారుని చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు కుమారుడు అనే పాత్రను చేసి కుమారుని వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి? అన్నదమ్ముల దగ్గర పంపిస్తున్నాడు. యెషయా తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో ఒక తూమెడు ఈ 10 రొట్టెలు తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పోము. వేయించిన గోధుమలు స్పెషల్ ఫుడ్, మామూలు గోధుమలు కాదు, వేయించిన గోధుమలు, రోస్ట్ చేయబడిన గోధుమలు. ఆమేన్. రోస్ట్ చేయబడిన గోధుమలు, మామూలు గోధుమలు కాదండోయ్. ఆమేన్. రోస్ట్ చేయబడి ఇస్తున్నాడు. హల్లెలూయా. మర్మాలు ఇస్తున్నాడు, సంపూర్ణమైన వాక్యాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకుని అన్నదమ్ముల వద్దకు వెళ్ళు. ఎందుకంటే అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారు? యుద్ధంలో ఉన్నారు. ఎంతకాలం యుద్ధం? వాళ్ళది 40 రోజులు యుద్ధం. యుద్ధం చేసి 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 ఈస్టర్ రోజు ఫుల్గా తాగేస్తారు. ఇప్పుడు ఎంతకాలం జరుగుతుంది? లెంట్ డేస్, 40 రోజులు యుద్ధం. అది డే 1 యుద్ధంలో ఓడిపోయారు వీళ్ళు, డే 2 యుద్ధంలో ఓడిపోయారు, డే 3 యుద్ధంలో ఓడిపోయారు. ఈ 40 దినాలు యుద్ధమే ఎవరితోని? గొలియాతుతో. అంటే సౌలు తన గుంపు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సైన్యములో లెంట్ డేస్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? లెంట్ డేస్ చేస్తున్నారు. పొద్దున్న వెళ్తారు, టేపు కట్టేస్తారు, రక్షకుడు రక్షకుడు రక్షకుడు, రక్తం కార్చాడు రక్తం కార్చాడు అని చెప్తారు. మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ లోకంలో బ్రతుకుతారు. ఓడిపోయారు వీళ్ళు. గొలియాతు దగ్గరికి రోజు వెళ్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు మొదటి రోజు నేను ప్రార్థన చేయగానే గొలియాతు ఓడిపోతారు నా జీవితంలో అనుకుంటారు. ఈ 40 రోజులు కూడా వాళ్ళు ప్రార్థన చేసి మా జీవితాన్ని మార్చేసుకుందాం అనుకుంటారు. జరగని పని అది. ఈ 40 రోజులు కూడా వాళ్ళు ప్రార్థనలు చేసేసి గొలియాతుని ఓడించేద్దాం అనుకున్నారు. గొలియాతు ఓడిపోయే రకమా? ఆమేన్. ఈరోజు 40 రోజులు ప్రార్థన అదే చేశారు కదా. ఈ రోజుతో వాళ్ళకి నాకు తెలిసి చాలామంది పాస్టర్లతో సహా వైన్ షాపులు కడితే వెళ్తారు ఈరోజు. నిజమే. ఈస్టర్కి చాలామంది అమ్ముడిపోతుందట. ఈ 40 రోజులు అయిన తర్వాత యుద్ధం గెలవాలి. కానీ ఈ సౌలు గుంపు యుద్ధంలో ఓడిపోయింది. ఈ లెంట్ డేస్ తర్వాత ఏమైపోయారు వీళ్ళు? ఓడిపోయారు. 40 రోజులు యుద్ధం చేసి 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 ఓడిపోయారండి వీళ్ళు. రోజు సవాల్ చేస్తున్నాడు. ఎవరు? ఒరే మీరు గంట కూడా ప్రార్థన చేయలేరా అన్నాడంట. వచ్చి మేము గంటకు అరగంట చేస్తామని అరగంట చేసి వెళ్ళిపోతున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ఒక గంట అరగంట వచ్చేసి డే 1 ఒక గంట ప్రార్థన, మళ్ళీ ఇంటికి వెళ్ళి వెంటనే మామూలు బతుకు, మళ్ళీ డే 2 ఇలా 40 రోజులు యాత్ర జరిగి 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 జరుగుతుంది. కానీ దేర్ ఈజ్ నో రిజల్ట్. ఆమేన్. ప్రతి ఒక్కడు కుస్తీ పట్టేస్తున్నాడంట, కుస్తీ పట్టేస్తున్నాడంట. కత్తులు తిప్పుతున్నాడంట. కానీ రోజుకో పూట వస్తున్నాడు అంటాడు గొలియాతు. ఫుల్గా తినేసి మేకనో ఎద్దునో మొత్తాన్ని తినేసి ఎలా వస్తున్నాడంట. ఎవరన్నా ఉన్నారా? పళ్ళు కుట్టుకుంటూ ఎవడన్నాడు వస్తాడా? ఇజ్రాయిల్ నా మీదకి రండి అన్నాడంట పళ్ళు కుట్టుకుంటూ. ఎందుకంటే ఇంత పళ్ళు ఉంటాడికి. మనకులాగా ఇంత టూత్పిక్ పని చేయదు, ఇంత దూలమే పెట్టాలి పంటలో. అవునా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. వస్తున్నారంటే వీళ్ళు భయపడిపోతున్నారట. అయితే ఇప్పుడు తండ్రి ఈ 4000 సంవత్సరాలుగా మరణము ప్రజల మీద ఏలుబడి చేస్తుంది, సవాల్ చేస్తుంది. ఎవడన్నా నన్ను ఓడిస్తాడా అని. గొలియాతు మరణమై ఉన్నాడు. ప్రతిరోజు వచ్చి సవాల్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కడో కంగారు అయిపోతున్నాడు. ఆదాము యొద్ద నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ప్రతి ఒక్కడు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. మరణం ప్రతి ఒక్కరి మీద సవాల్ చేస్తూనే ఉంది. చేస్తుందంటారా? సవాల్ చేస్తూనే ఉంది. ప్రతి ఒక్కరు అయిపోతున్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో తండ్రి దావీదుని పిలిచాడు. ఈ 4000 సంవత్సరాల తర్వాత తండ్రి ఒక నిజమైన దావీదుని పిలిచాడు. ఆ దావీదే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎస్ మాస్టర్. తండ్రి నీ చిత్తమే జరుగునుగాక. యేసుప్రభు ఎలాగొచ్చాడు? ప్రతి మాట తండ్రి 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 అంటూ వచ్చాడు.
ప్రతి సువార్తలు గమనించండి. ఆయన తండ్రి అన్నాడు కదండి. ఎందుకు తండ్రి అన్నాడు? ఆయన కుమారుడిగా జన్మించాడు కాబట్టి తండ్రి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? కుమారుడిగా వస్తున్నాడట. తండ్రి ఒక కుమారుడిని క్రియేట్ చేసుకున్నాడట. ఇప్పుడు కుమారుడిని పంపిస్తున్నాడట. ఎలాగా? తండ్రి కుమారుడిలోనికి వచ్చి. అందుకే ఏమన్నాడు? నేనో తండ్రి ఏకమై ఉన్నాం కానీ మేము ఇద్దరం ఉన్నామని చెప్పాడా? ఆయన ఏమన్నాడు? నేనో తండ్రి ఒకటై ఉన్నామన్నాడు. నేను తండ్రి ఇద్దరమై ఉన్నామని ఎక్కడన్నా చెప్పండి. అంటే తండ్రి ఎక్కడున్నాడు? పైన ఉన్నాడా? ఆమేన్. ఈరోజు మనిషికి ఉన్నతమైన స్థలం ఏంటంటే ప్రాణమే. ఆయన ఎక్కడున్నాడు సార్? లోపల ఉన్నాడు. యేసు లోపల. ఆమేన్. యేసు అనే దేహములో తండ్రి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు అందుకే ప్రతి మాట ఎవరు చెప్పాలంటే తండ్రి చెప్పాలి. తండ్రి అంటే ఇంత పొట్టొచ్చేసి నెత్తిమే జుట్టు ఊడిపోయి ఖాళీగా కూర్చుని తండ్రి అనుకుంటున్నారు. తండ్రి అంటే వాక్యమై ఉన్నాడు. తండ్రి అంటే ఏంటి తెలుసా? వాక్యం. ఈ సెమినరీ బోధలు అర్థం చేసుకోకండి. తండ్రి అంటే పైన ఒకడు కూర్చున్నాడని. తండ్రి అంటే వాక్యమండి. ఆమేన్. తండ్రి అంటే వాక్యం. యేసు క్రీస్తులో వాక్యం ఉంది. ఆయన ఏది చేసినా వాక్యానుసారంగానే చేసేవాడు. అందుకే ఆ వాక్యాన్ని ఏమని పిలిచాడంటే తండ్రి 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 అని పిలిచాడు. వాక్యాన్నే తండ్రి అని పిలిచాడు. ఇజ్ ఇట్ రైట్? హల్లెలూయా. అందుకే తండ్రి చిత్తము తండ్రి చిత్తము తండ్రి చిత్తము మొదలు పెట్టాడు. ఇప్పుడు యెషయా తండ్రి పిలిచాడు దావీదుని. డాడీ చెప్పు డాడీ. అయితే ఇప్పుడు నీవు వేయించిన గోధుమలు పట్టుకెళ్ళు. ధర్మశాస్త్రం మామూలు గోధుమలు అయితే కృప వేయించిన గోధుమలు. గమనించండి. ఎవడన్నా కొంచెం పచ్చి గోధుమలు తింటాడా? కొంచెం ఏపుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటాయి. అవునా? ఏదైనా కొంచెం ఫ్రై కొట్టండి, అద్భుతంగా వెళ్తుంది నోట్లోకి. ఇప్పుడు యేసు ప్రభు వారు కొంచెం ఫ్రై చేసిన వాక్యం పట్టుకొస్తున్నాడు. పాతకాలంలో ధర్మశాస్త్రం తిన్నారు. ఇప్పుడు యేసు వచ్చేటప్పుడు కృపను పట్టుకొస్తున్నాడు. కృప ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? ఎంతో టేస్ట్గా ఉంటుంది. వేయించిన గోధుమలు పట్టుకొస్తున్నాడండి. ఓ స్పెషల్ ఫుడ్ ఇది. ఇది కృపావర్తమానం పట్టుకుని వస్తున్నాడా ప్రభువైన యేసుక్రీస్తు? నేను నూతన నిబంధన తీసుకొస్తున్నాను. పట్టుకొచ్చాడా? వేయించిన గోధుమలు పట్టుకొచ్చాడు. 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతులకి ఇమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి ఇసుకు రమ్మని చెప్పాడు. ఎందుకు పంపిస్తున్నాడు? ఇప్పుడు ఈ ఆహారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో సమాచారం కోసం వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అన్నదమ్ముల యొక్క క్షేమ సమాచారం కోసం వచ్చాడా? అయితే నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రావద్దు. నువ్వు ఖచ్చితంగా ఒక ఆనవాళ్ళు పట్టు రావాలి. తండ్రి ఏమంటున్నాడు? నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు నువ్వు ఖాళీగా రావద్దు, నువ్వు ఆనవాళ్ళతో రావాలి. అవునంటారా? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి వద్దకు వెళ్తున్నప్పుడు రక్తాన్ని పట్టుకుని పైకి వెళ్ళాడు. అది ఆనవాలు. రక్తం అనగా ఆనవాలు అయి ఉన్నది. అందుకే ఈస్టర్ మార్నింగ్ ఆయన పైకి లేచి ఏం చేస్తున్నాడు? రక్తాన్ని పట్టుకుని వెళ్తున్నాడు. ఈ లోపల మరి కంగారు వచ్చి ముట్టేసుకుంటా ప్రయత్నం చేస్తుంది. డోంట్ టచ్ మీ. నేను తండ్రి వద్దకు ఇంకా ఎక్కిపోలేదు. ఎందుకంటే రక్తం ఆయన చేతిలో ఉంది. ఈ రక్తాన్ని తండ్రికి చూపించాలి. ఈ టోకెన్ తండ్రికి చూపించాలి. ఎందుకంటే ఖాళీ చేతులతో రావద్దన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరలోకానికి ఖాళీ చేతులతో వెళ్ళలేదు. ఆయన ఒక టోకెన్ పట్టుకుని వెళ్ళాడు. ఆయనకు ఒక గుర్తుంది. ఆ గుర్తు పట్టుకుని వెళ్ళాడు. అవునంటారా? తండ్రి ఏమంటున్నాడు? ఆనవాళ్ళు పట్టుకుని రా. ఇప్పుడు యేసు ప్రభు వారు మరలా తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి? ఆనవాళ్ళు పట్టుకుని వెళ్ళాలంటారా? ఎస్, ఆనవాళ్ళు అడిగాడు ఆయన. నీ అన్నదమ్ములకు క్షేమ సమాచారం పెట్టినావు చెప్పు. అన్నదమ్ములు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ స్థితి ఏమై ఉందో నాకు చెప్పు అన్నాడు. ఇది డ్యూటీ, తండ్రి ఇచ్చిన డ్యూటీ. ఆ డ్యూటీ పట్టుకునే భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు ఇక్కడ దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు? యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నాడు. అది సాధారణమైన స్థలం కాదు, యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టాడంటే ఇది యుద్ధ భూమి అయి ఉన్నది. ఆయన యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. ఆయన భూమి మీదకి వచ్చిందే ఒక యుద్ధం చేయడానికి, కాలక్షేపం చేయడానికి కోసం కాదు. ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, సౌలును వారును ఇశ్రాయేలు అందరూ ఎలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచున్నారు. ఎంతకాలం చేస్తున్నారు? 40 దినాలు. ఈరోజు 4000 సంవత్సరాలుగా మనుష్యుడు మరణముతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధంలో గెలుస్తున్నాడా?
అబ్రహాం యుద్ధం చేశాడు, యుద్ధంలో గెలిచాడు, ఓడిపోయాడా? ఆమేన్. చనిపోయాడు. ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు, యెహోషువ చనిపోయాడు, సమూయేలు చనిపోయాడు. ప్రతి ఒక్కరూ చనిపోతూ వచ్చారు. దావీదు యుద్ధం చేస్తున్నారు, భయపడిపోతున్నారు, చనిపోతున్నారు, సమాధులకు వెళ్ళిపోతున్నారు. ఆమేన్. యాలాలోయలు యుద్ధం చేస్తున్నారు. ఆమేన్. యాలాలోయ అంటే ఒక చెట్టు అని అర్థమండి. సిలువేయబడ్డం అందరికీ అవ్వదండి. యాలాలోయ అంటే ఒక చెట్టు, ఒక రకమైన చెట్టు అండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే అందరికీ అవ్వదండి. సిలువేయబడ్డం అందరి వల్ల కాదండి. ప్రతి ఒక్కరు కూడా సిలువేయబడలేరు. హల్లెలూయా. అందరూ సిలువేయబడలేరు. అందరూ యాలాలోయలు యుద్ధం చేస్తున్నారు కానీ నెగ్గట్లేదు. ఆమేన్. గమనించండి, దావీదు ఉదయమునే లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులు తీసుకుని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చెప్పున పోయెను. ఆమేన్. అయితే అతడు కన్నకమునకు వచ్చినప్పుడు వారును వీరును పంక్తులు తీసి జయము జయమని అరచుచు యుద్ధమునకు సాగుచుండరి. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలును ఫిలిష్తీయులు యుద్ధ సన్నద్ధులు బయలుదేరుచుండరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాడిని వశం చేసి పరిగెత్తుకుని పోయి సైన్యంలోకి వచ్చి కుశల ప్రశ్నలు సహోదరులు అడుగుతున్నాడు. ఆహారం తెచ్చాడు. ఈ లోపల జయము 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 జయమని యుద్ధానికి వెళ్తున్నారు. ఏంటో ఈ పరిశీలిట్టే కోటాలు, పరిశీలి పెట్టే కోటాలి, రాకడ స్థుతులు, హల్లెలూయా, గుడ్ ఫ్రైడే కోటాలు, క్రిస్మస్ కోటాలు, జయము 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 అంటున్నారు. కోటంలోకి వెళ్ళి చూస్తే వీళ్ళు ఓడిపోతున్నారు. దావీది కోటం జరుగుతుంది కదా, యుద్ధం అంటే దావీదికి చాలా ఇష్టం. దావీదికి ప్రార్థన అంటే చాలా ఇష్టం. దావీదికి సహవాసం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు జయము జయము పాటలు చూస్తే చాలా ఉన్నాయి, యుద్ధంలో చూస్తే ఓడిపోతున్నారు. అవునంటారా? 3 గంటల కూటంలో 2.5 గంటల పాటలు, అర్ధగంట వాక్యం. అవునా? ఎప్పుడో 10:30 వాక్యం ఎత్తారు. ఈ లోక సువార్తమో తెగనిద్రతో సొట్టెట్టుకుని. మరి అదే కదా, ఫైనల్ గుండె వాళ్ళు సొట్టెట్టుకున్న వాళ్ళు మిగులుతారా టైం అంటే. అవునా? హల్లెలూయా. ప్రభువా నీవేనా దిక్కు అని చెప్పి నోరంతా వెళ్తారు పైకి. ఆ టైం అంతే, మరి ఆ టైమే వాక్యం ఎత్తారు వీళ్ళు. అవునా? ఉన్నారా అలాంటి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు సైన్యము సైన్యము సైన్యము, యుద్ధము యుద్ధము యుద్ధం అని బయలుదేరుతున్నారు ప్రతిరోజు. ఏంటి? హల్లెలూయా. ఎక్కడ చూసినా మహాసభలే, క్రైస్తవ సువార్త సభలు, క్రైస్తవ ఆ కోటాలు ఈ కోటాలు అనేటప్పటికి ఎంత చూసినా కానీ ఒలో వంట కొయ్యర్స్ ఉండి తెగపాడేస్తున్నారు. వాక్యానికి ఏమో అర్ధగంట. ఆమేన్. హల్లెలూయా. ఆ కోటల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటే కనుక గొలియాతే జయం పొందుతున్నాడు కానీ ఈ కోటాల్లో విజయం లేదు. వాళ్ళ విజయం ఏంటంటే వాళ్ళ ఆర్కెస్ట్రా వాళ్ళకి పెద్ద విజయం, వాళ్ళు కొయ్యర్లే వాళ్ళకి పెద్ద విజయం, కానీ గొలియాతు చేతిలో వెళ్ళి ఓడిపోతున్నారు. ఆమేన్. ఇప్పుడు ఈ సైన్యము యుద్ధానికి వెళ్తున్న సమయంలో తెచ్చిన ఆహారం కొంచెం పక్కన పెట్టి అసలు ఈ సైన్యంలో ఏం జరుగుతుందని చెప్పేసి దావీదు పరిగెత్తుకుని వెళ్ళాడు. వాళ్ళు సంఘ పరిస్థితులు చూశాడు. ఇజ్ ఇట్ రైట్? సంఘ పరిస్థితులు చూశాడు. పరిశీల సంఘాన్ని చూశాడు, శాస్త్రుల సంఘాన్ని చూశాడు, సద్దుకాయల సంఘాన్ని చూశాడు, ఏ రోజుల సంఘాన్ని చూశాడు. సంఘాలు చచ్చిపడిపోయి ఉన్నాయి. చచ్చిపోయిన సంఘాలు, యుద్ధంలో లేని సంఘాలు. అవునా? యేసు ప్రభు ఏం చూశాడు? యుద్ధంలో లేని సంఘాలు చూశాడు. యుద్ధం అని చెప్తున్నారు కానీ యుద్ధంలో విజయం సాధించట్లేదు. ఈరోజు నిజంగా మనము యుద్ధంలో విజయం సాధించాలి. ఇజ్ ఇట్ రైట్? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నాడంటే సైన్యంలో పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు? కుశల ప్రశ్నలు అడుగుతున్నాడట. క్వశ్చన్లు వేయడం మొదలుపెట్టాడట. ఏం చేస్తున్నాడు? క్వశ్చన్లు వేస్తున్నాడట. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఏలియా ముందు రావాలా, బాప్తిసం యోహాను ముందు రావాలా? ఆయన ఇచ్చిన బాప్తిసం కరెక్టా, ఈయన ఇచ్చిన బాప్తిసం కరెక్టా? దేవుని చేత పంపబడ్డాడా లేకపోతే మనుషుల చేత పంపబడ్డాడా? దేవుని చేత పంపబడితే ఎందుకు బాప్తిసం పొందలేదు, మనుషుల చేత బాప్తిసం పొంది ఎందుకు చేసావు? ఎన్ని ప్రశ్నలే. ఈ ప్రశ్నలకి పరిశీలికి పిచ్చకపోతుంది. ఎందుకంటే అక్కడ అంతా చూశాడు, ప్రశ్నలు లేని మొదలుపెట్టాడు. ఏంటి యుద్ధం ఏంటి, యుద్ధ వాతావరణం ఏంటి, ఈ గొడవ ఏంటి, గందరగోళం ఏంటి, ఇది ఎవరో నుంచి నిలబడి తెగ చెప్పేస్తుంది ఏంటి, ముసలావిది మూతికంతా కూడా అదేదో రంగు రాసుకుని. ఏంటి అలా అలా మూతికి రంగులు రాసుకోవచ్చా? ఏం మాట్లాడుతున్నాడు ఇతను?
మూతికి అలా పెయింట్ వేసుకోవచ్చా? ఆహా. ఏంటి ఆ స్త్రీ జుట్టు ఆ జుట్టు కత్తిరించుకోవచ్చా? కుశల ప్రశ్నలు వేస్తున్నాడట. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ చూస్తున్నారు. జీన్ ప్యాంట్ వేసుకొచ్చి ఆమె సంఘంలో నిలబడి పెద్ద ఆరాధన నడిపించేస్తుంది. ఏంటి అలా చేయొచ్చా? అన్నదమ్ములకు కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. అన్నదమ్ములు ఏమి ఇలాగ ఉన్నారు పరిస్థితి. ఇది యుద్ధం వాళ్ళకి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు పరిసయ్యులు ప్రశ్నలు వేశాడు, సద్దుకయ్యులు ప్రశ్నలు వేశాడు, హేరోదీయులు ప్రశ్నలు వేశాడు, శాస్త్రులు ప్రశ్నలు వేశాడు. ఆయన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ప్రశ్నలు అడిగేటప్పుడు అతడు వాడితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పగా పలుకుగా దావీదు వినును. ఇప్పుడు ఏం చేస్తాడు? వచ్చాడు పళ్ళు కొట్టుకుంటూ. ఆమె ఇజ్రాయెల్కి ఒక చట్టం ఉంది ఏంటంటే, మీ ముందు ఎంత ముఖ వికారముగా ఉన్నట్టు ఉన్నా కానీ, నీకంటే ఎంత ఎత్తరి ఉన్నా కానీ, నీకంటే ఎక్కువ బలం ఉన్నవాడు ఉన్నా కానీ యుద్ధములో మాత్రం భయపడకూడదు. మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రములో ఉన్న వాక్యం ఏంటంటే, నీ ముందు ఎత్తరి ఉన్నా, నీ ముందు అసహ్యంగా ఉన్నా, నీ ముందు ఎంత బలిష్ఠుడిగా ఉన్నా ఆ వ్యక్తి ముందు మీరు భయపడకూడదు. అది చట్టం. వాడిని చూసేటప్పటికే నవ్వుతున్నాడంట. పళ్ళు ఎంత ఉన్నాయంట, ఈ పళ్ళుతో నవ్వులేస్తే యాప్లికాయలాగా అయిపోతాడు నా బతుకని ఉన్నాడు సౌలు. ఇంత పళ్ళు ఉన్నాడికి, ఇంత నోరు ఉంది, ఇంత దవడ మొత్తం నోరులోకి వెళ్ళిపోద్దంట తలకే, అలా ఉన్నాడంట. వాడు వేసుకున్న ఖడ్గం చూస్తే ఆమె వాళ్ళు కనీసం మోయడం కూడా మోయలేరండి, అంతలా నిలబడ్డంట. వాడిని చూసేటప్పటికి ఆమె వీళ్ళందరికీ భయం పట్టుకుందంట, షేక్ అయిపోతున్నారట. మిగతా అన్ని బాగున్నాయి, జయము 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 అన్నారు. వాడు సీన్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి అన్నారట. ఆమె కానీ దావీదు వాడి మాటలు వింటున్నాడు, శత్రువు చెప్పే మాటలు వింటున్నాడు, ఆ దెయ్యము చెప్పే మాటలు వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు వింటున్నాడు. ఇజ్రాయేల్ అందరూ ఆ మనుషులు చూసి మిక్కిలి భయపడి వాడిని ఎదురు నుండి పారిపోగా, ఇజ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న మనిషిని చూతురే నిజంగా ఇజ్రాయేల్ని తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. ఇజ్రాయేల్ని నాశనం చేయడానికి, ఇజ్రాయేల్ దేశాన్ని మట్టు పట్టించడానికి, దేవుని కుమారుని లేకుండా తుడిచేయడానికి. వాడి పరిస్థితి ఏంటి? దేవుని కుమారుని ఏ విధము చేతనైనా నాశనం చేయాలి. వాడు టాలెంట్ అదే. ఎందుకంటే చాలా ఎత్తున్నాడు, సరిపోదు, సీలింగ్ దాటేస్తుంది. అవునా? ఈ సీలింగ్ దాటేస్తుంది. చాలా ఎత్తు, చాలా బలవంతుడు. వాడి ముందు వీళ్ళు ఎంత మాత్రం పనిచేయరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దిర్ ఈజ్ ఏ లా. నీ ముందు ఎంత ఎత్తరి ఉన్నా, గుర్తుపెట్టుకోండి, నీ ముందు ఎంత సమస్య ఉన్నా, నీ ముందు ఎంత పెద్ద దెయ్యం నిలబడినా, ప్రవక్త చెప్తున్నాడు నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ప్రవక్త అంటాడు అది వచ్చంటే ఎంత ఉంటుందంట, బుయ్యి అంటుందంట. నువ్వు వెళ్ళి ఏం చేయాలంట? బుయ్యి అనాలంట. బూ అనేటప్పటికి అది కొంచెం తగ్గడం మొదలవుతుందంట, నువ్వు పెరగడం మొదలవుతుందంట. మళ్ళీ ఏంటి రా బూ అంటున్నావు, బూ అనంట. మళ్ళీ బూ అన్నాడంట. ఒరే వీడికి ఏం తెలిసిపోయినట్టుంది భూ భూ సంగతి అని చెప్పి వాడు రోజు రోజుకి తగ్గుతున్నాడట. నీ సమస్య ముందు నువ్వు భూ భూ అంటమే, వాడు ఏం భయపెట్టినా నువ్వు భూ అంటమే. రోజు రోజుకి చిన్నదవుతుంది, దావీదు పెద్దోడైపోతాడు. హల్లెలూయా. అందుకే దావీదుకి చట్టం తెలుసండి. ఈరోజు ఒక దెయ్యాన్ని ఎదుర్కోవాలంటే మనకు చట్టం తెలిసి ఉండాలి. దెయ్యాన్ని ఎదుర్కోవాలంటే మనకు చట్టం తెలియాలి. వాక్యమే చట్టమైనది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఏంటంటే చూశాడు, ఇతనికి మైండ్ సంచారిపోతుంది. ఛీ, ఇలా ఉందంటే పరిస్థితి. నాకు అవకాశం వచ్చి ఉంటే నేను వాళ్ళు లేపేద్దు. ఛీ, ఆమేన్. పరిశుద్ధాత్మ లేదు వీళ్ళకి. హల్లెలూయా. దేవుని యొక్క జీవం వీళ్ళకి లేదు అని ఏం చేస్తున్నాడు? చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఎందుకంటే దావీదుని కొట్టాలని ఇతని మనసులో ఉంది. అసలు ఇతను పుట్టిందే దావీదుని కొట్టి రాజు అయిపోవాలి. అవునంటారా? అతను పుట్టిందే ఆ యొక్క గొలియాతుని చంపడం కోసం. ఆమేన్. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిందే మరణాన్నే హతం చేయడం కోసం. మరణాన్ని లేకుండా మృంగేయడానికి పుట్టాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి, ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇజ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితిరే నిజముగా ఇజ్రాయేల్ని తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి.
ఎవరైతే గొలియాతుని చంపుతారో 3 ఆఫరింగ్స్ ఉన్నాయి. ఒకటి బహు ఐశ్వర్యము, రెండవది కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు, మూడవది తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇంక స్వతంత్రులే, వాళ్ళు ఇంకెంత మాత్రం పన్ను కట్టక్కర్లేదు. ఇదే రివార్డు. ఇప్పుడు రివార్డు ఉంది. ఈ రివార్డు కోసం ఎవరైతే గొలియాతుని చంపుతారో ఈ 3 విషయాల్లో వాళ్ళు పొందుకుంటారు. ఒకటి బహు ఐశ్వర్యం వచ్చేస్తుంది, చాలా సంపద వచ్చేస్తుంది, అతను చాలా మహింపరచబడతాడు. రెండవది వివాహము, మూడవది ఏంటది, తన కుటుంబస్తులందరూ కూడా స్వతంత్రులు అయిపోతారు. ఈ సంగతి దావీదుకి వినబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తుకు వినబడింది ఏంటో తెలుసా? ఆ గొలియాతుని చంపితే, ఆ మరణాన్ని చంపితే ఆయనకి ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా? ఒకటి, ఆకాశ మండలంకు పైగా హెచ్చింపబడతాడు. రెండోది, వధువును పొందుకుంటాడు. మూడవది, ఆయన సంతానం అంతా కూడా స్వతంత్రులు అయిపోతారు. ఈ 3 సంగతులు దావీదు మనసులోకి వచ్చేసాయి. ఈ 3 సంగతులు యేసుక్రీస్తు యొక్క మనసులోకి వచ్చేసాయి. ఈ 3 సంగతులు విన్నాడు. ఇంకా దావీదు ఆగుతాడా? మన ప్రభు ఆగుతాడా? ఆయన మంచి యవనస్తుడు కాదా? ఆయనకి వివాహం కావాలా? ఆయనకి వధువు కావాలా? అంత మాత్రమే కదా, ఆయన హెచ్చించబడాలా? అంత మాత్రమే కాదు, ఆమేన్, అంత మాత్రమే కాదు, తన వారిని అందరినీ విడిపించాలి. ఆదాము ద్వారా ఎవరైతే బానిసలుగా మారిపోయారో, ఆదాము తర్వాత నుంచి ఎవరైతే దూరం అయిపోయారో వాళ్ళందరినీ విడిపించాలి, వివాహం చేసుకోవాలి, అన్నిటికంటే పైగా హెచ్చింపబడాలి. ఈ 3 గొలియాతుని చంపితే ఈ 3 ఆఫర్లు ఉన్నాయి. అవునా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకటి స్త్రీ వివాహము, రెండవది మహిమైశ్వర్యము, మూడవది స్వతంత్రత, పన్ను కట్టక్కర్లేదు, బానిసలు ఎవరు ఉండరు. ఆమేన్. దావీదు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతులని పిలిస్తుడు ఎంతటి వాడు? మన కుర్రోడు ఏం మాట్లాడుతారో తెలుసా? జీవం కలిగిన దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ సున్నతులని పిలుస్తుడు ఎంత? ఆమేన్, హల్లెలూయా. వీడికి సున్నతి ఉందా? లేదు. అతను సున్నతి లేనివాడు. ఆమేన్. మరణాన్ని చూసి ఇతను భయపడట్లేదు. మరణం ఎప్పుడు వచ్చిందండి? మరణము ప్రారంభం నుండి లేదండి. మనకు మరణం ప్రారంభం నుంచి ఉందా? అది పాపము చేసిన తర్వాత వచ్చింది. మరణం అంత బలం కలిగింది కాదు. ఆమేన్. అది ఎప్పుడో పాపం చేసిన తర్వాత వచ్చింది. ఆ మరణమును కూర్చిన సంపూర్ణ బయలుపాటు మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది. ఏదేని తోటలో మరణం ఎలా సంభవించిందో ప్రభువైన యేసుక్రీస్తుకి బయలుపాటు ఉంది. ఇప్పుడు ఫిలిష్తీయుని చూశాడు, పైనుంచి కిందకే వాచ్ చేశాడు. వాళ్ళు అయితే ఆకారము చూస్తున్నారు కానీ ఆమె దావీదు వీడికి సున్నతి ఉందా లేదా చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చూడవలసింది ఎత్తు పల్లాలు కాదు, నువ్వు చూడవలసిన కండ్లు కాదు, వాడికి సున్నతి ఉందా లేదా. ఆమేన్. మరణానికి సున్నతి లేదు, మరణానికి పట్టు లేదు. ఆమేన్. పైనుంచి కిందకు చూశాడు. దావీదు వాడు ఏళ్ళు చూడట్లేదు, దావీదు వాడు చెవులు చూడట్లేదు, దావీదు వాడుకున్న పళ్ళు చూడట్లేదు, దావీదు వాడుకున్న ఖడ్గం చూడట్లేదు, వాడి యొక్క వీక్నెస్ చూశాడు. మన ప్రవక్త అన్నాడు, యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఆపోజిషన్లో ఉన్న వీక్నెస్ చూడమన్నాడు. ఆమె దావీదు వీక్నెస్, దావీదు అంతా చూస్తే అతని వీక్నెస్ కనబడింది, సున్నత లేనివాడు, సింపుల్గా తీసి పడేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు తెలుసా? ఆమేన్. మరణాన్ని నేను స్వాధీనపరచుకోగలను, మరణాన్ని నేను మింగివేయగలను, మరణాన్ని నేను జయించగలను చెప్పాడా లేదా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు నేను మరణాన్ని జయించగలను చెప్పాడా? మరణించడానికి లేపబడ్డానికి నాకు హక్కు ఉందని చెప్పాడా? మరణాన్ని నేను జయించగలను చెప్పాడా? హల్లెలూయా. ఆయన స్టేట్మెంట్లు వింటుంటేనంట పరిసయ్యులు అన్నలకి అందరికీ ఒళ్ళంతా గంగరపుచ్చేస్తుందంట, గరపుట్టేస్తుందంట. ఈడెవడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు? ఆమేన్. ఇలాగ ఎప్పుడైతే చెప్పాడో ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ సున్నతులను పిలుస్తుడు ఎంతటి వాడు? వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వాడికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా, జనులు వాడిని చంపిన వాడికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చాను. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నగు ఏలియాబునకు వినబడగా. ఎవరికి కనబడింది? యేసు మాటలు బోధింటుంటే ప్రధాన యాజకుడికి కనబడింది. ఎవరో యేసు వచ్చాడంట మరణాన్ని మింగేస్తాడట, యేసు వచ్చాడంటే మరణాన్ని జయించేస్తాడట. ఈ మాట పెద్దన్న ఎవరో
ప్రధాన యాజకుడైన ఏలీయాబుకి అర్థమైంది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా మాట్లాడితే పెద్దన్న కనబడింది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రసంగాలు అన్నలకే ఇబ్బందికరంగా ఉన్నాయి. హల్లెలూయా. ఏంట్రా నిన్న గగమన్న వచ్చాడు, మరణాన్ని మింగేస్తాడు నిన్న ప్రధాన యాజకుడు నేను. హల్లెలూయా. ఏమంటున్నాడు? హల్లెలూయా. అతడు వారితో మాట్లాడుతూ అతను పెద్దన్న ఏలీయాబు వినబడగా ఏలీయాబు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని తృణీకరిస్తున్నారు. ఇక్కడ దావీదుని అన్నలు కూడా తృణీకరిస్తున్నాడు. వారి క్షేమం కొరకే దావీదు వచ్చాడు, బట్ దావీదు రిజెక్ట్ అవుతున్నాడు. ఈరోజు యేసు ప్రభు వారు ఆ వారి యొక్క అన్నదమ్ముల యొక్క క్షేమం కొరకే వచ్చాడు. యేసు ప్రభు వారు కూడా తృణీకరించబడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా తృణీకరించబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసహించుకుంటున్నాడట. అరణ్యములో ఈ చిన్న గొర్రె మందని ఎవరి కోసం చేసేదివి? రే నువ్వు వడ్లింగవాడు కదరా, ఆ చెక్కలు పట్టొచ్చు కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఏమంటున్నాడు? నువ్వు నజరేయుడువే కదా, నజరేతు సంబంధించినోడే కదా, నీ 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 బాబు వడ్రంగోడే కదా, ఆ పని మానేసి ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఏమంటున్నాడు చూడండి. ఓ అరణ్యంలో గొర్రెలు కాసుకోవచ్చు కదా, నువ్వు వడ్రంగి పని చేసుకోవచ్చు కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు కూడా ఇది అయిపోదామని వచ్చావా? నువ్వు కూడా పెద్ద బోధకుడని అయిపోదామని వచ్చావా? ఆమేన్. హల్లెలూయా. ఇతను ఏ ప్రాముఖ్యత కోసం రాలేదు, అతను కేవలం మరణాన్ని జయించడం కోసమే వచ్చాడు. ఆమేన్. ఈ దావీదులో ఉన్న కొద్ది రోషము వీళ్ళకి లేదు. మరణమును జయించాలని యేసులో ఉన్న రోషము ప్రధాన యాజకులకు లేదు, పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దుకైలకి, హేరోదులకి లేనే లేదు. హల్లెలూయా. నీ గర్వము, నీ హృదయము చెడుతనం నేను ఎరుగుదును. ఆయనలో చెడుతనం లేదు, ఆయనలో గర్వం లేదు, ఆయనలో మోసం లేదు. ఆయన ఏమన్నారు తెలుసా? ఇతను మోసగాడని చెప్పారు, కానీ ప్రభువులో మోసం లేదు, యేసులో మోసం లేదు, దావీదులో మోసం లేదు, దావీదులో గర్వం లేదు, దావీదులో చెడుతనం లేదు, యేసులో చెడుతనం లేదు. ఆమేన్. ఎలా చిత్రీకరిస్తున్నారు తెలుసా? నువ్వు చెడ్డోడు అంటున్నారు. అన్నదమ్ములు ఏమంటున్నారు? నువ్వు చెడ్డోడు అంటున్నావు. అన్నదమ్ములు ఏమన్నారు? నువ్వు దెయ్యాలకు అధిపతి, నువ్వు బయల్జెబూబు అన్నారు. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు దెయ్యాలకు అధిపతి, నువ్వు బయల్జెబూబు అన్నారు. ఇక్కడ దావీదుని ఏమన్నారు? నువ్వు గర్విష్టివి, నీలో చెడు ఉందన్నారు. దావీదులో చెడుతనం లేదు, యేసులో చెడుతనం లేదు. యేసు దెయ్యాలకు అధిపతి కాదు, యేసు బయల్జెబూబు కాదు. కానీ అన్నలు ఏమిచ్చారు తెలుసా? బయల్జెబూబు నువ్వు, నీలో చెడుతనం ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకు దావీదు అంటాడంట, నేనేం చేశాను? అన్నలారా నేనేం చేశానయ్యా? ఆమేన్. నేను కేవలం మాట మాత్రమే కదా పలికాను. ఆమేన్. నా దగ్గర ఏముంది చేయడానికి? నా దగ్గర పలకబడిన మాట తప్ప, నా దగ్గర పలకబడిన మాట ఉందయ్యా. స్పోకెన్ వర్డ్ ఈస్ ద ఒరిజినల్ సీడ్. దావీదు దగ్గర ఏముంది? పలకబడిన మాట ఉన్నది. నా దగ్గర ఏముందయ్యా? పలకబడిన మాట తప్ప. మనకు కావాల్సింది ఆ మాటే కావాలి. దావీదుకి ఏముంది? వాక్యం ఉన్నది. దావీదు ఏమంటాడు తెలుసు? నా దగ్గర ఏముంది? వాక్యం తప్ప. యేసు ఏమంటున్నాడు? నా దగ్గర వాక్యమే ఉంది. వాక్యం తప్ప నా దగ్గర ఏమీ లేదు, వాక్యమే ఉంది నా దగ్గర. మాట అంటే ఏంటి? వాక్యమే అన్నది. హల్లెలూయా. అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరొకని ప్రకారంగానే అడుగగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చింది. మరొకరి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు కూడా అదే జవాబు ఇస్తున్నారు. నువ్వెక్కడ చేయిస్తావు పొట్టుడు? మేము ఇంతకాలం 40 దినాలు ప్రార్థన చేస్తే జరగంది, నువ్వు చేస్తే జరిగిపోతుందా? ఆమేన్. నువ్వు పెద్ద పొట్టు కొంచెం గడవి. మేము ఇప్పటి నుంచో ప్రధాన యాజకులుగా ఉన్నాము, మా కోసం మీకు తెలిసే మేము అంగిలు ధరిస్తాము, మేము శాస్త్రులు, మేము పరిశీలం, నువ్వెంత, నువ్వు వెతికెంత అంటున్నారంటే యేసుప్రభుని. హల్లెలూయా. ఆమేన్. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా, ఎవరు తెలియజేశాడు? నలుగురికి. ఒకటి పరిసయ్యులు, రెండోది శాస్త్రులు, మూడోది సద్దుకైలు, నాలుగోది హేరోది. ఈయనొక్క బోధ, దావీదు యొక్క బోధ నలుగురికి తెలిసిపోయింది. యేసు ప్రభు వారి బోధ, ఈ 3.5 సంవత్సరాల్లో బోధ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మనిషి కుమారుడు మరణాన్ని జయించడానికి వచ్చాడు, పాపానికి క్షమించే ఆ యొక్క హక్కు మనిషి కుమారుడికి ఉంది, మీ విస్తారమైన పాపాలకు క్షమిస్తున్నాను
అని చెప్తుంటే వీళ్ళకి మైండ్ పిచ్చెక్కిపోతుందంటండి. ఆమేన్. మైండ్ ఏమవుతుంది? పిచ్చెక్కిపోతుందంటే వీళ్ళ జీవితాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ యొక్క దావీదు మాటలు నలుగురికి వినబడిపోయింది అంట. నలుగురికి వినబడిన తర్వాత ఆమేన్, జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదుని పిలువనంపెను. ఈ నలుగురు యొక్క మాటలు ఎవరికి తెలియపరచబడ్డాయి అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీల మాటలు ఎవరికి తెలియబడింది? పిలాతు యొద్దకు వెళ్ళింది. ఈ కేసు ఎక్కడికి వెళ్ళింది? పిలాతు యొద్దకు వెళ్ళింది. సౌలు యొద్దకు ఈ మాట వెళ్ళకపోతే దావీదు యుద్ధంలోకి రాడు. యేసు ప్రభు వారి యొక్క మాట ఎక్కడికి వెళ్ళిందంటే పిలాతు యొద్దకు వెళ్ళింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు ఎవరు తెలుసా? పిలాతుకు సాదృశ్యం. ఆమేన్. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవడి మనసు కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడే నేను వాడితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. సౌలుతో మాట్లాడుతున్నాడు, నేను మరణాన్ని జయిస్తాను. నువ్వు యూదులకు రాజు అంట కదా, మీరు అన్నట్టే. ఏమంటున్నాడు? మీరు అన్నట్టే. హల్లెలూయా. సౌలుతో ఎలా మాట్లాడుతున్నాడు? మీరు అన్నట్టే, ప్రతిదానికి నువ్వు అన్నట్టే, నేను జయిస్తాను. అసలు నేను పుట్టిందే జయించడానికయ్యా. ఆమె మౌనంగా ఉన్నాడు, చాలా మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. సౌలు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వాడితో పోట్లాడకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడువు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అని. అబ్బాయి నీ వల్ల కాదురా అబ్బాయి అన్నాడట. వాడైతే బాలుడప్పటి నుండి కూడా యుద్ధ అభ్యాసం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. బాలుడైనప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేశాడు. నువ్వు బాలుడు, నీ వల్ల కాదు అన్నాడట. అప్పుడు అంటున్నాడంట, ఆయన సాక్ష్యం మాట్లాడుతున్నాడట. ఆమేన్. అందుకు దావీదు సౌలుతో, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. హల్లెలూయా. ఇప్పుడు పిలాతుతో మాట్లాడుతున్నాడు, అయ్యా, ఆమేన్, అయ్యా, నేను అరణ్యములో గొర్రెలు మేపుతూ ఉండగా సింహం వచ్చింది మరణ రూపములో, ఎలుగుబంటి వచ్చింది, వాటి రెండింటిని వేసేసాను నేను. అడవి కుక్కలు వచ్చాయి, అడవి కుక్కల్ని కూడా లేపేశాను. ఆమేన్. యేసుప్రభు ఎలా చెప్తాడంటారా? అయ్యా, నేను యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు యాయీరు కుమార్తె యొక్క మరణాన్ని నేను మింగేశాను. యాయీరు కుమార్తె యొక్క మరణం నా ముందు నిలబడలేదు. హల్లెలూయా. ఓ, నేను నాయని విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు నేను అక్కడికి వెళ్ళగా నాయని విధవరాలి కుమారుడు అక్కడ మరణాన్ని కూడా నేను మింగేశాను. తర్వాత బేతనీలో లాజరు సమాధిలో ఉన్నప్పుడు లాజరు సమాధిలో ఉన్నటువంటి సమయంలో మరణాన్ని అక్కడ మింగేశాను. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత! ఈ కల్వరిలో మరణం ఎంత నేను మింగేస్తాను సార్, ఈ కల్వరిలో నేను మింగేస్తాను సార్. యూ డోంట్ వరీ సార్, నేను మింగుతాను. యాయీరు కుమార్తె యొక్క మరణాన్ని నేనే మింగాను, లాజరు మరణాన్ని నేనే మింగాను, ఆ విధవరాలి కుమారుడి మరణాన్ని నేనే మింగాను. నాకు భయం లేదు సార్. ఇప్పుడు కల్వరికి వెళ్తే కల్వరిలో ఆ మరణాన్ని నేను మింగేస్తాను. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటాడు, ఆయన నిజమైనటువంటి మరణాన్ని క్షమించండి, నిజమైనటువంటి ఆ ఎక్స్పీరియన్స్కు ముందు ఆయన ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడట. యాయీరు కుమార్తె దగ్గర మరణాన్ని మింగే ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. లాజరు విధవరాలు కుమారుడు యొక్క మరణాన్ని మింగుతున్నాడు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. మరణం పెద్ద గొప్పదేం కాదు. ఒకరోజు నా యొక్క విధవరాలు కుమారుడు పాడి మీద మోసుకుని వెళ్తున్నారు, మరణం, ఇది జీవం వెళ్తుంది. ఎప్పుడైతే ఆ పాడిని ముట్టుకున్నాడో ఆ కుమారుడు యొక్క మరణాన్ని తీసుకుని లోపల మింగేశాడు. వెంటనే ఆ వ్యక్తులకు జీవం వెళ్ళిపోయింది. అవునా కాదా? బతికాడా లేదా? జీవించాడా లేదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈయన వెలుగై ఉన్నాడు, వెలుగు వెళ్తే చీకటి వెళ్ళిపోతుందా లేదా? ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఓ, యాయీరు ఇంటికి వెళ్ళాడు, కుమార్తె చచ్చిపోయింది, అక్కడ మరణాన్ని మింగేశాడు. తల్లి తాకుమి అన్నాడు, చిన్నదానా లెమ్ము అన్నాడు. మరొక భాషలో చెప్పనా, లెట్ దేర్ బి లైట్ అన్నాడు, వెలుగు కలుగునుగా కన్నాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడిపోయిన యాయీరు కుమార్తె తిరిగి పైకి లేచిపోయింది. మరణాన్ని ఆయన వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. ఆమేన్. సమాధిలో కుళ్ళిపోతున్నాడు పాపముల చేత,
అపరాధముల చేత కుళ్ళిపోతున్నాడు. ఆమేన్. లాజరుని బయట తీసుకొచ్చేసాడు. ఆమేన్. ఇప్పుడు గొర్రెలను కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు గొలియాతును ఒక్కనే మింగేస్తే తన స్వకీయులందరూ కూడా, తమ దేశస్తులందరూ కూడా ఇంక వారు విడుదల పొందుతారు. వాళ్ళకి భయం ఏముండదు. నేను ఇప్పుడు వెళ్ళిపోతాను. ఆమేన్. ఇంతకుముందు గొర్రె కోసము సింహాన్ని చంపాడు, గొర్రె కోసం వెలుగుబండిని చంపాడు, గొర్రె కోసం వేట కుక్కను చంపాడు. కానీ ఇప్పుడు అలా కాదు. సర్వ మానవాళి కొరకు, ఆయన వధువు కొరకు, ఆయన భార్య కొరకు ఇప్పుడు నిజమైనటువంటి ఆ గొలియాత్ అనే మరణాన్ని చంపడానికి వెళ్తున్నాడు. నేను సిద్ధమే అంటున్నాడు. నేను సిద్ధమే, కల్వరికి వెళ్ళడం నేను సిద్ధమే. హల్లెలూయా. కల్వరికి వెళ్ళడం నేను సిద్ధమే. ఆమేన్. ప్రధాన యాజకుడు వెళ్ళగలడు అంటారు అక్కడ మరణానికి? దండుకోవడం సరిపోద్ది. ఈ దండకి దండుకోవడం సరిపోద్ది. ఆమేన్. ప్రధాన యాజకుడు వెళ్ళలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసు వెళ్తున్నాడు కల్వరి వద్దకి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు. ఆమేన్. నీ దాసుడిని నేను ఆ సింహమును ఎలుగుబండిని చంపితిని, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతుడని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగునని, సింహం యొక్క బలము నుండి ఎలుగుబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగొండును గాక అని దావీదు చెప్పాడు. సౌలు చేతులు కడిగేసుకున్నాడు పిలాతు వలె. ఆమేన్. ఆమేన్. వస్తే లాభం, పోతే మనిషిపోతాడు. ఏదో జరిగిపోతుంది. ఏం చేస్తున్నాడు పిలాతు? ఏం చేశాడు? చేతులు కడిగేసుకున్నాడు. ఇప్పుడు సౌలు కూడా చేతులు కడిగేసుకున్నాడు. ఈ దావీదుని పంపితే విజయం వస్తుంది, లేకపోతే లేదు. చేతులు కడిగేసుకున్నాడు సౌలు. ఇలాంటి చేతులు కడిగేసుకున్న వాళ్ళు దేవుడు విడిచిపెట్టాడండి. పరిచర్యకి చాలామంది చేతులు కడిగేస్తారు. రేపు వద్దని చెప్తానులే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ పని నేను చేయనండి, ఇంకా ఈ పరిచయం నేను చేయనండి. చేతులు కడిగేసుకుని ఏమీ లేదనుకుంటారు. నువ్వు ఎంత కడుగుతున్నా రక్తం కనబడతానే ఉంటుంది. కనబడుతుందా? పిలాతు చేతులు కడిగేసుకున్న రక్తం ఉలిపోయింది అనుకుంటున్నారా? చనిపో వరకు వదలలేదు. దేవుడి సేవకుడు ఏదన్నా పని అప్పగిస్తే చేతులు కడిగేసుకుంటుంది. అయిపోయింది, నాకేం సంబంధం లేదు, అయిపోయింది అన్నావంటే నీ పని అయిపోయినట్టు. డోంట్ నెగ్లెక్ట్. దేవుడి పని విషయంలో చేతులు కడగొద్దు. దేవుడి పరిచయ విషయంలో చేతులు కడగొద్దు. ప్రతిదానికి నువ్వు ముందే ఉండాలి. అసలు ఎప్పుడు చెప్తాడరా పాస్టర్ పని చేయమని అంటే ఎదురు చూడాలి అంటారా? ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? చేతులు కడిగేసుకున్నాడు. పోతాయి బచ్చగాడు పోతాడు. ఇంతకాలం చెడు పిలుస్తున్నాడు కదా, ఈయనొకడు పంపిద్దాం అని చేతులు కడిగేసుకున్నాడు. అలాగే పిలాతు కూడా యేసుని సిలువకి ఎక్కేటప్పుడు నాకు ఏ సంబంధం లేదని చేతులు కడిగేసుకున్నాడు. చేతులు కడిగేసినంత మాత్రంలో సంబంధం లేకుండా పోదు. పిమ్మట తన యుద్ధ వస్త్రములు దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించాను. మరి యేసుప్రభు కిరీటం ఎందుకు పెట్టారు తెలుసా? యుద్ధానికి వెళ్ళాడు కిరీటమే. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ కిరీటంతో ఆయన యుద్ధం చేస్తాడా? ఆయనకున్నది వాక్యం. ఆయన వాక్యంతో యుద్ధం చేస్తాడు. ఆయన కిరీటాలతోనూ ఖడ్గాలతో యుద్ధం చేయడు. ఆయన ఈటి చేత కానీ ఖడ్గము చేత కానీ యుద్ధం చేసేవాడు కాదు, వాక్యంతో యుద్ధం చేసేవాడు. ఈ సామాగ్రి దావీదునకు వాడిక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేని చూసుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీడితో నేను వెళ్ళలేని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని, ఆయన దగ్గర ఏముందంట? కర్ర ఉందంట. కర్ర పట్టుకుని వెళ్తున్నాడంటే ఇప్పుడు కల్వరి వృక్షాన్ని పట్టుకుని వెళ్తున్నాడు అంటారా? దట్స్ రైట్ మై బ్రదర్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లోయలోకి దిగాడు. ఎక్కడ దిగాడు? లోయలోకి దిగడం అంటే తెలుసా? చెట్టు ఎక్కుతున్నాడు అండి. యాలా అంటే అర్థం ఏంటంటే ఒక చెట్టు అని అర్థం. టెర్రరీ బాత్ అనే చెట్టు, లేకపోతే ఓక్ ట్రీ ఒక చెట్టు. ఇప్పుడు యాలా లోయలోకి దిగుతున్నాడంటే యాలలోకి ఎందుకు దిగుతున్నాడు? రాళ్ళు ఏరుకోవడానికి దిగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, రాడ్ అంటే ప్రత్యక్షత, రాయి అంటే బయలుపాటు. ఆమేన్. ఆయన వాక్యాన్ని తీసుకుంటున్నాడు. ఆయన వాక్యాన్ని తీసుకుంటున్నాడు. ఆ కలవరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? రాయి పట్టుకుని వెళ్తున్నాడు. ఆమేన్. మనిషి కుమారుడు చనిపోయిన తిరిగి లెగిస్తాడు. పరిశుద్ధుడిని కుళ్ళి పట్టనివాడు. ఎముకల్లో ఒక ఎముక కూడా ఇరిగిపోదు. ఈ వాక్యాలన్నీ పట్టుకుని వెళ్తున్నాడు.
సాతాన్ని శీఘ్రంగా చితక తొక్కుతానని చెప్పాడు. ఇవన్నీ కూడా వాగ్దాన వాక్యాలే. తీసుకుంటున్నాడా? ఆయన ఒక్క రాయి దొరికిందంటే ఏంటి తెలుసా? రాయి ఏంటా? రాయి సాతాను శీఘ్రంగా తొక్కుతాను. ఆయన రాయి దొరికిందంట ఆయనకి. ఇప్పుడు ఆ రాయి పట్టుకుని దావీదు వెళ్తున్నాడట. ఇప్పుడు కలవరికి వెళ్తున్నప్పుడు ఆయన బాధపడుతున్నాడా? ఆయన చేతిలో ఒక రాయి ఉంది. ఏంటా రాయి? సాతాన్ని శీఘ్రంగా కాళ్ళ కింద తొక్కుతాను. అదే రాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే రాయి అంటారా? దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ రాయి పట్టుకుని ఆ యొక్క చెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు చెట్టు మీద ఏముంది ఆయనకి? సాతానుడా, నీ పని అయిపోయిందిరా, నీ పని అయిపోయింది. సాతాను శీఘ్రంగా నా కాళ్ళ కింద తొక్కిస్తానన్న అదే లేఖనం పట్టుకున్నాడు. ఈరోజు నీకు విజయం ఎక్కడి నుంచి వస్తుందంటే లేఖనాల్లోనండి. యేసుక్రీస్తు యొక్క విజయం ఎక్కడ దాగి ఉందంటే లేఖనాల్లోనే దాగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లేఖనాలు పట్టుకుని ముందుకు వెళ్ళాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? నిద్ర అవుతుందా? ఆమేన్. అందరూ సరే ఆమేన్ చెప్పండి అమ్మా. ఇప్పుడు దాకా తెరిచేసారు చాలామంది. ఆమేన్ అని ఉండిపోయారు కొంతమంది. ఇలాగా ఇంకో రెండు పదాలు పలకట్లేదు. మెన్ మెన్ పడతలేదు. అలా ఉండిపోయారు కొంతమంది. అవునంటారా? పూర్తిగా పలుకుతారు ఆమెను. అలా ఉండిపోకుండా స్టక్ అయిపోకుండా. ఆమేన్. స్టక్ అవ్వకుండా దేవుడికి మహిమ కలుగును కాక. మనం బీచిపోకూడదు ఇక్కడ. మీరు చాలా బాగా అంటున్నారు వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆ కల్వరి దగ్గరికి వెళ్ళి, ఈ దావీదు ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళి ఒక రాయి తీసుకుని విసురుతూ ఉన్నాడు. ఎప్పుడైతే విసిరాడో ఆ రాయి వెళ్ళి ఎవడి మీద పడ్డది? దావీదు మీద, గొలియాతు మీద పడ్డది. ఎప్పుడైతే గొలియాతు మీద పడ్డాదో వాడు బోర్లా పడ్డాడు. కల్వరిలో ఏం జరిగింది? సాతానుడు బోర్లా పడ్డాడు. మనకేం కనపడుతుంది? మీ ప్రభు వీడు 2 మేకులు లాక్కోలేకపోతున్నాడు. అరే మేకులు లాక్కోవడం కదరా నాయన, సాతాను తలేసత కొడుతున్నాడు. అక్కడ ఓడిపోతున్నాడు అనుకుంటున్నావు నువ్వు నీ చూపుకి, కానీ ఇక్కడ నా చూపుకి అయితే ఆయన సాతాను తల చితక కొడుతున్నట్టుగా కనపడుతుంది. ఈరోజు ఈ మనుషులకు అర్థమవుతుందా? మీ ప్రభు 2 మేకులు పీక్కోలేకపోయాడు అన్న. మేకులు పీకేస్తే ఆయన ఓడిపోతాడు. ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్పనా? ఇదే డైలాగులు ఎడం పక్కన దొంగేశాడు, ఇదే డైలాగులు కింద ఉన్న రోమీలు వేశారు, ఇదే డైలాగులు ప్రధాన యాజకులు వేశారు. అక్కడ ఉన్న దెయ్యమే ఈ సోషల్ మీడియాలోనే దరిద్రుల్లో దూరే. మనుషులు చెప్తారు కానీ దెయ్యాలు చెప్తాయా? ఒక రోజు ఉందాటికి అంతే. అప్పుడు వరకు ప్రగల్భాలు పలుకుతాయి. ఆయక ఎడమవైపు ఉన్న దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుడు అంట, పెద్ద దేవుడు, నువ్వు యూదులు రాజు అంట కదా, నువ్వు లాగేసుకోవాలంట కదా. ఆయన లాగేసుకుంటే ఓడిపోతాడు. ఇది మామూలు యుద్ధం కాదు. కొంచెం ఏమన్నా కోపపడ్డాడంటే కనుక యుద్ధంలో ఓడిపోతాడు. అవునా? ఈరోజు ఎవరన్నా తిడితే మనం మౌనంగా ఉంటే మనం ఓడిపో అనుకుంటాం, కానీ మౌనంగా ఉన్నవాడు యుద్ధం గెలుస్తున్నాడు. నన్ను ఎంత కనాలే, నన్ను ఎంత కలామే, నేను ఊరుకుంటానా అన్నవాళ్ళు ఓడిపోతున్నారు. మాటగా మాట అప్పగించాను నేను. నన్ను ఎందుకన్నాడు, మా ఊళ్ళు ఎందుకన్నాడు, అరే భయ్యా ఆమెను ఓడిపోతున్నాం. హల్లెలూయా. కానీ ఎంత రెచ్చగొట్టినా కానీ యేసుప్రభు మాట్లాడుతున్నాడా? మాట్లాడట్లేదు. మాట్లాడాడంటే ఓడిపోతాడు ఆయన. ఆయన మాట్లాడకూడదు. ఆమేన్. మాట్లాడకూడదు ఆయన. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఆమేన్. గొర్రె, ఆ యొక్క గొర్రె బొచ్చు కత్తిరించి వాడి ముందు గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలాగే మౌనంగా ఉన్నాడు. ఆమేన్. బొచ్చు కత్తిరిస్తున్నాడు ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటాడు. ఒకవేళ కదిరాడు అనుకో, ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్తారు కదా, ఆడు కదురుగా ఉంటాడా? ఒకవేళ కదిరాడు అంటే కనుక సొట్ట వచ్చేస్తుంది ఇక్కడ. అవునా? కదలకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అస్సలు మాట్లాడట్లేదు, యుద్ధం గెలుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, చనిపోయే ముందు అంటున్నాడు, ఎస్ ఫినిష్డ్ మై కోర్స్, నేను చనిపోయాను, ఇక సమాప్తము. ఎవడ సమాప్తము? గొలియాతు యొక్క సమాప్తము. మరణాన్ని నేను మింగేశాను, సున్నతి లేని వాడిని చంపేశాను. హల్లెలూయా. ఎప్పుడైతే సమాప్తం అని పలికాడో జయము 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 అంటే మొదలెట్టారట. ఆమేన్. ఈ భూమి మీద ఉన్న పేతురేమో ప్రభు చచ్చిపోయాడు,
అంటాడట. కానీ దావీదేమో అక్కడ కింద ఉన్నటువంటి అబ్రహామేమో, ఓ నా విమోచకుడు సజీవుడు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్ అంటున్నాడట. యోబు అంటున్నాడంట, సంతోషిస్తున్నాడట. కిందేమో ఆరాధన జరుగుతుంది, పైన అన్నలేమో సైలెంట్గా ఉన్నాడట. సౌలికి 1000, దావీదికి 10,000 అన్నారంట. ఇంకా సౌలికి గుండెలో రాడడిపోయిందంట. హోసన్నా జయము, హోసన్నా జయము అనగానే ప్రధాన యాజకులు గుండెల్లో రాళ్ళు అడ్డాయట. ఆమేన్. ఎప్పుడైతే సమాప్తం అని పలికాడో ఆరాధన కింద స్టార్ట్ అయిపోయింది. దావీదు జయము, దావీదు జయము, దావీదు జయము, దావీదు జయము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కల్వరిలో నా రక్షకుడు తలవాల్చినప్పుడు గొప్ప జయం వచ్చింది. ఆయన తలవాల్చి వాడి తల లేపేశాడు. అక్కడ మరణాన్ని కాళ్ళ కింద తొక్కాడు ఆయన. ఆమేన్. 4000 సంవత్సరాలుగా మరణ భయంతో బాధపడుతున్న వారు భూమి కింద ఎలా ఉంటారు? వాళ్ళు ఈ వార్త తెలిసిన వెంటనే ఎలా ఉంటారు? జయం వచ్చిందా, సర్లే. ఫెయిల్ అయిపోయినాడికి ఎలా ఉంటుంది మొఖం? మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయి కదా, ఫెయిల్ అయిపోయినాడు మొహం ఎలా ఉంటుంది చెప్పండి? పాస్ అయినాడు మొహం ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయిపోయారా? అసలు ఎగ్జామ్ రాశారా? మీకు సంబంధం లేదా? హల్లెలూయా. కానీ పాస్ అయినాడు ఎలా ఉంటాడు? చాలా జోష్ 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 జోష్, చాలా ఆనందంగా ఉంటాడు. 2 ఉండిపోని, 4 వెళ్ళిపోని, ఇంకా మొహంలో సంతోషం ఉంటుందా? ఉండదుగా. కానీ సంతోషం ఉన్నవాడు ఎవడుంటాడో తెలుసా? అన్నీ పాస్ అయినాడు సంతోషం వస్తుంది. ఇక్కడ దావీదు గొలియాతుని చంపిన తర్వాత అన్నలందరికీ గుండెలో రాడిపోయిందంట. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు సమాధిలో ఆ మరణాన్ని జయించాడో అన్నదమ్ములందరికీ గుండెలు రాడిపోయాయి. హల్లెలూయా. ఈ సమాధిలో ఉంచేద్దాం అనుకున్నారు, కానీ యేసు ప్రభుని సమాధి నుంచి బయటికి రాకూడదని అన్నదమ్ములందరూ ఏం చేశారు? రాడు అడ్డుపెట్టారట. దావీదు యొక్క ఆరాధన ఆపేయాలని రాళ్ళు అడ్డెట్టారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న వర్తమానము ఇక్కడి నుంచే చెప్పన్న ఉదయకాలం నా వర్తమానం నా సంఘములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. సమాధిలో ఉండగానే ఏం చేస్తున్నారట? ముద్ర వేసేసి సీలేస్తున్నారట. అవునంటారా? రాకూడదని. అంటే దావీదు విజయాన్ని బయటికి తెలియకుండా ఆపేస్తున్నారు. సౌలుకి కంగారు వచ్చేసింది. ఆమేన్. ఈ ప్రధాన యాజకులకు కంగారు వచ్చేసింది. దావీదు విజయం సాధించని అందరికీ తెలిసిపోతే ప్రజలందరూ దావీదు వైపు తిరుగుతారు. సౌలు ప్రభావం తగ్గిపోతుంది. యేసుక్రీస్తు విజయం సాధించాడని ఆ యోధా దేశం అంతా తెలిస్తే ఏమవుతుంది? ప్రధాన యాజకుల పవర్ తగ్గిపోతుంది. ఆ కారణాన్ని బట్టి ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తుని ఎవడో ఎత్తుపోడని చెప్పండి అని డబ్బులు ఇచ్చాడు. అవునా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సౌలుకి చాలా కంగారు వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆయన సిలువలో చనిపోయి ఆ సాతానుడు చంపి ఆ ఈస్టర్ మార్నింగే లేచిన తర్వాత ఆ లోయలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ లోయలోకి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, బయటకు వచ్చిన తర్వాత ఆమేన్. ఇప్పుడు ఆయనకి రివార్డు ప్రకటించబడుతుంది. ఏంటి రివార్డు? ఆయన యుద్ధంలో గెలిచినట్లుగా ఆనవాళ్ళు పట్టుకు రావాలి. పట్టు రావాలంటారా? ఆనవాళ్ళు పట్టు రావాలంటారా? ఆయన కత్తి, ఆయన చిందించిన రక్తము, వాడి తల ఆనవాళ్ళు పట్టుకుని బయటకు వచ్చాడు. యేసు ప్రభువు వారు కల్వరిలో ఆయన చనిపోయి సమాధిలో లేచిన తర్వాత ఒక ఆనవాళ్ళు పట్టుకుని ఆయన పైకి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆనవాళ్ళతో పైకి లేపాడు. ఆమేన్. పైకి లేచిన తర్వాత ఆయనకి ఏమివ్వాలి? రివార్డు ఇవ్వాలి. అవునా? జయించిన వాడికి రివార్డు ఉందా? జయించిన వాడికి రివార్డు ఉందా? అందుకే ఆయన జయించిన తర్వాత ఏమయ్యాడు? ఆయన ఉన్నతమైనటువంటి స్థలాల్లోకి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శాన మహిమపరచబడ్డాడు. ఆయనకి ఏమైంది? మహిమ ఐశ్వర్యము వచ్చేసింది. నెక్స్ట్ రెండవది వివాహము. మూడవది తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా విడుదల. అవునంటారా? మొట్టమొదటి కార్యము యేసు ప్రభు ఈస్టర్ మార్నింగ్ పైకి లేచి, ఇజ్ ఇట్ రైట్? ఈస్టర్ మార్నింగ్ పైకి లేచి పైకి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి మహిమపరచబడ్డాడు. ఒక కార్యం అయిపోయింది. సెకండ్ థింగ్ మ్యారేజ్. మ్యారేజ్ కావాలంటే ఆమేన్ ఇప్పుడు గ్రంథాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు గ్రంథాన్ని ఏం చేయాలి?
ఓపెన్ చేస్తే ఎవరు ఉంటారు? వధువు ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఆ గ్రంథము కోసం ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. నేను మరణాన్ని చంపాను, గొలియాతుని చంపానని చెప్పి అక్కడ చెప్తున్నాడు. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిపోయిందో, ఇదంతా డిక్లేర్ అయిపోయిందో, రుజువు అంతా వచ్చేసిందో, ఆమేన్, హల్లెలూయా. దావీదు తప్ప ఎవడైనా చంపినోడు ఉన్నాడండి అక్కడ? అన్నదమ్ములు భూమి మీద ఉన్నారా? లోయలో ఉన్నారా? పైన ఎవరైనా ఉన్నారా? నోబడీ నోస్. ఎవ్వరూ లేరు, ఎవరికే తెలియదు. కానీ దావీదు జయం పొందాడు. జయం పొందిన వాడికి ఎవరు ఇవ్వాలి? కుమార్తెని ఇవ్వాలి. మ్యారేజ్ రావాలి. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు ఆమేన్ 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి ఆమేన్ ఒక వధువుని ఆయన తీసుకుంటున్నాడు. ఎందుకు వధువుని సంపాదిస్తున్నాడు తెలుసా? ఆమేన్, ఆయన మరణాన్ని జయించాడు కనుక. ఇప్పుడు 7 సంఘ కాలంలో సిద్ధపరచబడిన ఒక వధువు ఉంది. ఆ వధువుని వివాహం చేసుకుంటాడు. మూడో విషయం ఏంటి తెలుసా? సర్వమానవాళి. ఆమేన్. సర్వమానవాళి పాపములో నుంచి, ఆ పన్నుల్లోంచి పూర్తిగా విడిపించబడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చి ఇదిగో నేను సౌలుని గొలియాతుని చంపేశాను, ఇదిగో రుజువులు, ఇది రుజువు, ఇలా లోయలోకి వెళ్ళాను, ఇలా కత్తితో పొడిచాను, రాయి విసిరాను, ఇదంతా కూడా చెప్తున్నాడు. ఆయన ఏదైతే కార్యం చేశాడో అక్కడ అంతా వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు యోగ్యుడు అవుతున్నాడా? ఇప్పుడు యోధా గోత్రము సింహము జయం పొందిందా? జయం పొందిన తర్వాత ఎప్పుడు జయం పొందాడు? ఈస్టర్ మార్నింగ్ పైకి లేచిన తర్వాత జయం పొందాడు. ఈస్టర్ మార్నింగ్ ఆయన లేచి జయం పొంది ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ కార్యం ఏంటో తెలుసా? మ్యారేజ్. ఆ వివాహం కొరకు సిద్ధపరచబడుతున్నాడు. ఇజ్ ఇట్ రైట్? వివాహం కోసం సిద్ధపరచబడుతున్నాడా? ఇప్పుడు 7 సంఘ కాలంలో సిద్ధపరచబడిన వధువుని వివాహం చేసుకుంటున్నాడు. ఇజ్ ఇట్ రైట్? ఆమేన్. నెక్స్ట్ ఆమేన్. తర్వాత ఏం చేయాలి? వధువుని వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అనౌన్స్మెంట్ కూడా చేయాలి. ఆయన వచ్చి వధువుని వివాహం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? మీరు ఇంకా ఫ్రీ. 1963 ఫిబ్రవరి 28వ తారీఖు జరిగిన కార్యం అదే. ఆయన బలిష్ఠుడైన దూతగా మేఘము ధరించుకుని న్యాయాధిపతిగా ఆయన సన్సెట్ మౌంటైన్ మీదకి వచ్చి ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద పెట్టి ఆమేన్, ఇంకా మీరెప్పుడు నేరము చేయలేదు, మీరు విడిపించబడ్డారు. ఎవరు చెప్తున్నాడు? ఆదాము యొద్ద నుండి చివరి వాడి వరకు కూడా ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని చేస్తున్నాడు? 3 కార్యాలు చేస్తున్నాడు. ఈస్టర్ వల్ల 3 కార్యాలు జరిగాయండి. ఈ కార్యాలు సంఘశాఖలు తెలుసు అంటారా? ఈస్టర్ వల్ల ఆయన మహిమపరచబడ్డాడు. ఈస్టర్ వల్ల వధువుని సంపాదించాడు. ఆ రోజు జరిగిన ఈస్టర్ వల్ల ఈ చివరి కాలంలో వధువుని సంపాదిస్తాడు. ఆ రోజు జరిగిన ఈస్టర్ వల్ల ఈరోజు ప్రపంచ మానవాళిని పాపములోంచి విడిపిస్తుంది. ఆమె. ఇప్పుడు చెప్పండి, ఈస్టర్ వల్ల ఎవరికి లాభం? ఎస్, సంఘశాఖలు తెలుసా? వాళ్ళకేం తెలుసు? కొవ్వొత్తి పెట్టడం తెలుసు, శనగపప్పు అట్టుపండు రౌండ్గా కోసి పెట్టడం తెలుసు వాళ్ళకి, అటుకులు అటుకులు పెట్టడం తెలుసు, ధాన్యం పెట్టడం తెలుసు, కొవ్వొత్తులు కొచ్చడం తెలుసు. బట్ దేవుని కృప ద్వారా ఆ ఈస్టర్ వల్ల మన ప్రభువు, మన దేవుడు వధువుగా మనలను వివాహం చేసుకున్నాడు. ఆమె. దావీదు ఏం చేశాడు? ఈస్టర్ అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? వివాహము. ఆ గొలియాతుని చంపిన తర్వాత ఏంటి? దావీదుకి వివాహము. హల్లెలూయా. తర్వాత ఏంటి? యోధా గోత్రం అంతా విడిపించబడుతూనే ఉంది. ఇప్పుడు ఆయనకు యేసుక్రీస్తు ద్వారా ఆయన అబ్రహాము సంతానం అడబడిన వారు. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము సంతానం ఎక్కడ ఉందా? మనమందరము కూడా విడిపించబడుతున్నాము. ఈస్టర్ వల్ల ఎంత లాభం ఉందండి. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఇవన్నీ జయించి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను ముట్టుకోగలను గ్రంథాన్ని, నేను ముట్టుకోగలను. ఆమేన్. నువ్వు ముట్టుకోగలవా? ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? రక్తం కారుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏం చేశాడు? కల్వరిలో రక్తం కార్చాడు. గొర్రెపిల్ల ఎలా కొంత రక్తం కారుచున్న గొర్రెపిల్ల. ఆమేన్. ఇప్పుడు గ్రంథాన్ని పట్టుకున్నాడు, ఈ గ్రంథాన్ని తెరిచాడు. ఓ మై బ్యూటిఫుల్ వైఫ్, మై బ్యూటిఫుల్ వైఫ్, ఎస్ ఐ లవ్ హెర్. ఫోన్ తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా.
ఎంతమందికి అర్థమవుతుంది? ఈస్టర్ జరిగిన తర్వాత జరిగిన కార్యాలు. దావీదు ఏం చేశాడు? మొట్టమొదటిసారిగా యుద్ధానికి వెళ్ళాడు. ప్రభు ఏం చేశాడు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. దావీదు తండ్రి చిత్త ప్రకారంగా వచ్చాడు. అన్నదమ్ములకు క్షేమం కొరకు వచ్చాడు. యేసు ప్రభు కూడా అన్నదమ్ములకు క్షేమం కొరకు వచ్చాడు. ఆమేన్. అన్నదమ్ముల క్షేమాన్ని తీసుకున్నారా? తీసుకోలేదు. పరిసయ్యులు యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని తీసుకున్నారా? తీసుకోలేదు. సిలువకు అప్పగించారు. గొలియాతు దగ్గరికి దావీదుని అప్పగించారు. గొలియాతు చచ్చిపోతుండేమనుకున్నారు. ప్రధాన యాజకులు యేసు చచ్చిపోతుండేమనుకున్నారు. కానీ కల్వరిలో ఆ యొక్క పాపాన్ని, మరణాన్ని చంపాడు. మూడో దినం ఏం చేశాడు? ఆయన సమాధిని పగల కొట్టుకుని పైకి వచ్చాడు. జయించుచు బయటకు వచ్చాడు. విజయోత్సవంతో బయటకు వచ్చాడు. ప్రజలకు అర్థమవుతుందా? అర్థం అవట్లేదు. ఆనవాళ్ళు తెమ్మన్నాడు తండ్రి. ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? గొర్రె పిల్ల వధించిన తర్వాత ఆ రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్తాడు. ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు, ఏం చేస్తాడు? 7 సార్లు ప్రోక్షిస్తాడు. అవునా కాదా? ఈ ప్రధాన యాజకుడు రక్తం పట్టుకున్న సమయంలో ఎవరు ముట్టుకోకూడదు. ఆయన కల్వరి ఆ యొక్క ఈస్టర్ మార్నింగ్ బయటకు వచ్చిన తర్వాత రక్తాన్ని పట్టుకున్నాడు, ఆనవాళ్ళు పట్టుకున్నాడు. ఈ ఆనవాళ్ళతో తండ్రి వద్దకు వెళ్తున్నాడు. ఈ ఆనవాళ్ళు ఉంటేనే ఈ ఆనవాళ్ళు ఉంటేనే అక్కడ వధువు విడిపించబడుతుంది. ఆనవాళ్ళు ఉంటేనే వివాహం జరుగుతుంది. ఈ ఆనవాళ్ళు ఉంటేనే ఈ ఆనవాళ్ళు ఉంటేనే తన ప్రజలు విడిపించబడతారు. ఈ ఆనవాళ్ళు ఉంటేనే ఇచ్చింపబడతాడు. ఎంతవరకు ఇచ్చింపబడ్డాడు? ఆయన సింహాసనం మీదకి హెచ్చింపబడ్డాడు. ఆనవాళ్ళ బట్టి ఆయన చిందించిన రక్తమే ఎవిడెన్స్ అయింది. ఆయన చిందించిన రక్తమే ఈరోజు మనమయ్యాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఈస్టర్ తర్వాత చాలా కార్యాలు జరిగాయి అనుకున్నారు. ఈస్టర్తో అయిపోయింది అనుకున్నారు ఈ క్రైస్తవులు. ఈస్టర్ తర్వాత ఆ రోజు కల్వరిలో చిందించిన రక్తం పరలోకంకి వెళ్ళింది. పరలోకంలో అది ప్రదర్శించబడింది. ఎంతకాలం? 2000 సంవత్సరాల పాటు ప్రదర్శించబడిన తర్వాత వధువుని పొందుకున్నాడు. ఆయన వధువుని పొందుకున్న తర్వాత ఏం చేస్తాడో తెలుసా? అందరికీ పాపక్షమాపణ ఇస్తున్నాడు. హల్లెలూయా. దాసుల్ని విడిపించేశాడు. ఈస్టర్ తాగిపోతున్నారు ప్రజలు. ఈస్టర్ తర్వాత ఈ కార్యాలు ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహించగలుగుతున్నారా? ఈరోజు క్రైస్తవులు ఈస్టర్ తాగిపోయింది. కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. గ్రంథం తెరబడింది. ముద్రించబడిన గ్రంథానికి ఈస్టర్ రోజు వెళ్ళి రక్తం పడ్డది అక్కడ. ఆ రక్తమే ఈ గ్రంథాన్ని ఓపెన్ చేసేది. రక్తం లేకపోతే ఈ గ్రంథం తెరవబడదు. రక్తం చిందించి గ్రంథాన్ని తెరిచాడు. గ్రంథం తెరబడగానే ఎవరు కనబడుతున్నారు? మనమే కనబడుతున్నాం. మనం వివాహం చేసుకుంటున్నాం. తదుపరిగా ఏం చేస్తున్నాడు? ప్రకటన చేస్తున్నాడు. అదే 1963లో బలిష్ఠైన దూతగా మేఘము ధరించుకుని క్రీస్తు భూమి దిగి వచ్చి చేసిన ఈ అనౌన్స్మెంట్. అది మనం ఎక్కడున్నాం? ఇప్పుడు 2000 సంవత్సరాలకి ఈస్టర్ తాగిపోలేదు. ఈ కాలంలో గొప్ప విడుదల ప్రకటించబడిన దినాల్లో మనం జీవిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యు. లార్డ్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడుతున్నాం. హల్లెలూయా. ఆయన ఎలాగైతే విజయాన్ని పొందుకున్నాడో మనం కూడా విజయాన్ని పొందుకుని విజయశీలులుగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అర్హుడవు గొర్రె పిల్ల యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. చప్పటి కూడా. అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మాకు స్థుతులు. ఇదిగో దేవుని
సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆ సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు పడాలి, అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు చెప్పడు పడాలి, అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. నా యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును. ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవిగా కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల నీవేగా స్తుతులు. అర్హుడవు అర్హుడవు పిల్ల నీవే యోగ్యుడవు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రజలైన మనం ఇక్కడ ఉన్నామా? ఇక్కడ ఉన్నాము అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కలవరిలో సిలువలో చేసినటువంటి త్యాగాన్ని బట్టే ఈ దినమన ఇక్కడ కూర్చుని ఆయన స్తుతిస్తూ ఉన్నాం, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాం, ఆయనలో ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఎలాగైతే ప్రభుని యేసుక్రీస్తు లోక పాపంలో మోసుకొని పోయి గొర్రె పిల్లగా మన పాపంలో మోసుకుని పోయి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినాన్న ఎలాగైతే ఆ తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడో ప్రవక్త అంటారు, మనం అదే విధంగా ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కూడా మన పాపంలోని చనిపోయి లోకములో చనిపోయి క్రీస్తులో జీవించి తిరిగి లేచి మనం కూడా పరలోక స్థలములో చెప్పాలి కూర్చుని పెట్టబడి అక్కడ ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని నిత్యత్వంలోనికి వెళ్ళకముందే కాలంలో మనం ఉన్నప్పుడే మనము సంతోషిస్తూ ఉన్నాం. ఇదేనా ఆనందం? ఇదేనా సంతోషం? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా.
మరి దైవజనులు యొక్క దావీదుని తీసుకుని, దావీదు జీవితంలో జరిగిన సంఘటన తీసుకుని, ప్రభువుని యేసుక్రీస్తు ఎలాగైతే కార్యం జరిగించాడో ఆ సంఘటనలన్నీ కూడా చాలా చక్కగా వివరించారని నేను నమ్ముచున్నాను. అందరూ మీరు పట్టుకున్నారా? హల్లెలూయా. శత్రువుని చూసి మీరు ఏమవ్వకూడదు, ఈ మార్చే ప్రార్థన చేస్తా. శత్రువుని చూసి మీరు ఎప్పుడు కూడా భయపడొద్దు. అతడు ఎంత పెద్దవాడైనా సరే భయపడొద్దు. వింటున్నారండి? బెనకద్దు, అలా నిలబడండి. తప్పక మీరు విజయాన్ని పొందుకుంటారు. చెప్పబడిన వాక్యమును దేవునికి సేవకులను దేవుడు దీవించును గాక. రేపు ఉదయకాల సమయంలో కూడా ఉంటారు, వారి కొరకు ప్రార్థన చేయండి. రేపు ఉదయకాల సమయంలో అందరూ కూడా త్వరగానే, చాలా సంతోషం, మార్నింగ్ ఇచ్చిన వర్కౌట్ అయ్యింది. ఆమేన్, హల్లెలూయా. 8:30కే వచ్చారు. అందుకనే సహనాన్ని ఎప్పుడు కూడా పరీక్షించకండి. ఉదయకాల సమయంలో ఉంటుంది. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు అందరూ కూడా 11:30కే వాక్యాన్ని ఇచ్చేస్తా. 1 గంట క్లోజ్ చేస్తాడు ఆయన. ఆ సమయానికి లోపల ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు సంఘాన్ని ప్రేమించి విందు సిద్ధపరిచిన వారు మరి సహోదరి జీవన్ సహోదరి, అలాగే ఇస్రాయేల్ గారు, వీరు సంఘాన్ని ప్రేమించి విందు సిద్ధపరిచారు. వారిని వారి కుటుంబస్తులందరూ కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. మహిమగల మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవెంతవరకు నీ దాసు నిలబెట్టి మేము ఏదైతే ఆశ కలిగి ఉన్నామో ఆశగల ప్రాణంలోనూ నీ యొక్క వాక్యం ద్వారా తృప్తిపరిచావు నాయనా. మేము ఎలాగైతే విజయాన్ని పొందుకున్నామో, ఎలాగైతే నీవు మమ్మల్ని నాయనా పొందుకున్నావో నాయనా, నువ్వేవైతే కార్యాలు చేసి ఉన్నావో నాయనా, ఆ కార్యములన్నిటినీ తేట తెల్లముగా సామాన్యముగా నాయన అందరికీ అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడి మమ్మలను మా యొక్క హృదయములను, మా యొక్క ఆత్మలను ఉజ్జీంపజేశారని నమ్ముచున్నాం. మేము విజయాన్ని పొందుకుంటూ దేవ ఆత్మ సంబంధమైన పరిచయలో ఇంకొన ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం చేయమని, కృప చూపమని, విత్తబడిన వాక్యమును ఫలింపిస్తులకు తీసుకుని వెళ్ళమని, రేపు ఉదయకాల సమయంలో జరిగే చివరి మీటింగ్ కూడా నాయనా ఒక దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. షాలోమ్. అందరికి వందనాలు. షాలోమ్.